వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు మనం ప్రత్యేకంగా ర్యాపిడ్ రివిజన్ సిరీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీ గురించి ఈ వీడియో ఇన్ డీటెయిల్గా చెప్తున్నా. సో ఇండియన్ హిస్టరీలో ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నా, రైట్. అందులో భాగంగా ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఒకటి ఐవీసీని వేదిక్ కల్చర్ని కంపారిజన్ కాంట్రాస్ట్ చేయమని అడగచ్చు, రైట్. దాంట్లో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు, సేలియంట్ ఫీచర్స్ గురించి అడగచ్చు, లేకపోతే పట్టణీకరణ, అర్బనైజేషన్, అర్బన్ ఫీచర్స్ గురించి అడగచ్చు, లేదంటే నేటికి రిలవెన్స్, సో నేటికి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి, రైట్. అది మాత్రం కాకుండా సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రైట్. అదేవిధంగా ఏ విధంగా అంతరించింది అని అడగడానికి స్కోప్ ఉంది, రైట్. ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ సేలియంట్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ సేలియంట్ ఫీచర్ ఏంటి, అర్బన్ ప్లానింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో జస్ట్ సింగిల్ పాయింట్గానే చెప్తాను, దీన్ని ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏమీ ఇవ్వకుండా. సో ఈ తక్కువ టైంలో ఎక్కువగా కవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ సేలియంట్ ఫీచర్ అర్బన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక అనేది ఉన్నది. సో అర్బన్ ప్లానింగ్లో గ్రిడ్ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ చండీగఢ్లో కూడా ఈ గ్రిడ్ ప్యాటర్న్స్ ద్వారానే అక్కడ సిటీ ప్లానింగ్ అనేది కూడా ఉంది. సో ప్రస్తుతానికి రిలవెన్స్ ఉందని చెప్పచ్చు ఈ విధంగా. అదేవిధంగా సిటడల్స్, ఎగువ దిగువ ప్రాంతాలుగా సిటడల్స్ని నిర్మించడం జరిగింది, రక్షణ గోడల్ని. రోడ్స్ ఎప్పుడు కూడా రైట్ యాంగిల్గానే ఇదయ్యా ఉండేవి. సో 90%గా ఉండి విశాలవంతంగా రోడ్లు కూడా ఉండేవి. అట్ ది సేమ్ టైం డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉండేది. సో ఈ విధంగా అర్బన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఫీచర్స్ని చూడొచ్చు. ఆ తర్వాత సొసైటీ, సమాజం అనేది ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉంది అనేసి మనకు అర్థమవుతుంది ఏ విధంగా, సిటడల్స్ ఉండటం వల్ల. సో ఇఫ్ ఇన్ కేస్ మనం హిస్టరీలో ఏదైనా అంశం గురించి చెప్పామంటే ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ని రాయాల్సిన అవసరం ఉంది. సో ఎగ్జాంపుల్స్ రాస్తేనే దానికి సబ్స్టాన్షియేట్ చేసినట్టు ఉంటుంది, బలం చేకూరినట్టు ఉంటుంది, రైట్. ఈ విధంగా సొసైటీలో సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉంది, దానికి ఎగ్జాంపుల్ సిటడల్స్ అని చెప్పొచ్చు. అర్బన్ సొసైటీ కూడా ఉంది, ఎందుకంటే ఎక్కువగా అర్బన్ ఫీచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ గ్రామీణ సమాజం కంటే పట్టణ సమాజం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఈ సిటడల్స్ని బేస్ చేసుకుంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయని తెలుస్తుంది, రైట్. ఇది మాత్రమే కాకుండా సొసైటీ అనేది మ్యాట్రియార్కల్ సొసైటీ, మాతృస్వామిక సమాజం ఉందని తెలుస్తుంది. ఏ విధంగా చెప్పొచ్చు, జాన్ మార్షల్ చెప్పాడు అక్కడ మాతృస్వామిక వ్యవస్థ ఉందనేసి. అట్ ది సేమ్ టైం మనకి మదర్ గాడెస్, అమ్మ తల్లి అనే విగ్రహం దొరకడం, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అనేది ఉండటం వల్ల అక్కడ మ్యాట్రియార్కల్ సొసైటీ ఉందని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ప్యాట్రియార్కల్, పితృస్వామి వ్యవస్థ కూడా ఉందని తెలుస్తుంది. ఏ విధంగా, పశుపతి మహాదేవ సీల్ అవ్వచ్చు, బియర్డ్ ప్రీస్ట్ యొక్క విగ్రహం దొరకడం వల్ల అక్కడ ప్యాట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ అనేది కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏ వ్యవస్థ ఉందనేది ప్రాపర్గా తెలియకపోయినప్పటికీ ఈ విధంగా సొసైటీ ఉందనేసి మీరు రాయండి, రైట్. అదేవిధంగా సొసైటీలో భాగంగా అక్కడ ఆహారపు అలవాట్లు చూసుకోండి, అక్కడ ఏ ఏ పంటలు పండాయో దాని ప్రకారం వేసుకోండి. వీటు, బార్లీ, రైసు ఇవన్నీ పండేవి కాబట్టి వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం డొమెస్టికేషన్, పశుపోషణ అనేది కూడా ఉంది, రైట్. అదేవిధంగా పిక్టోగ్రఫీకి ఈ విధంగా ఉండేది. సో ఈ విధంగా సింబల్స్ అనేవి కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా సొసైటీ ఉందని తెలుస్తుంది. ఒకటి అర్బన్ సొసైటీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, మ్యాట్రియార్కల్ అండ్ ప్యాట్రియార్కల్ సొసైటీ రెండు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ మదర్ గాడెస్, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, పశుపతి మహాదేవ అండ్ బియర్డ్ ప్రీస్ట్. అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే వాళ్ళు ఏ పంటలు పండించారో దాన్ని బట్టి తెలుస్తుంది, రైట్. అదేవిధంగా సొసైటీలో భాగంగా శానిటేషన్కి వాళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు. డ్రైనేజ్ వ్యవస్థ ఎంత నీట్గా ఉందో దాని ప్రకారం మనకు తెలుస్తుంది, పారిశుద్ధ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. అట్ ది సేమ్ టైం డ్రెస్సింగ్లో కూడా చాలా వరకు మంచిగానే ఇది చేసేవారు. ఈవెన్ వాళ్ళు ఆర్నమెంట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సమాజం, సొసైటీ ఉందనేసి తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిశీలిస్తే మోస్ట్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీగానే ఉండేది. సో ఈ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఎందుకంటే ఇండస్ రివర్ వెళ్ళడం, సో ఎక్కువగా వాటర్ ఉండడం, దానివల్ల అగ్రికల్చర్ బాగా పండేది. సో వ్యవసాయం ఆమోదయోగ్యంగా ఉండేది. సో ఆర్థిక వ్యవస్థ కూడా అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఆధారపడేది. సో ఇది కేవలం సెల్ఫ్ సఫిషియెంట్గానే ఉంటూనే ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా చేసేవాళ్ళు రోమన్ కంట్రీస్కి, లేకపోతే మెసపటోమియన్ కల్చర్కి, అలాగా మిగతా దేశాలకు కూడా ఎగుమతులు చేశారు. ముఖ్యంగా అగ్రికల్చర్ ఉందని చెప్పడానికి రంగపూర్, లోత్తల్ వంటి ప్రాంతాల్లో రైస్ హస్క్ అనేవి దొరికాయి. వీటు, బార్లే, కాటను, మస్టర్డ్ వంటి పంటలు కూడా స్టేబుల్ ఫుడ్గా ఉండేవి. సో ప్రజెంట్ మనం ఇఫ్ ఇన్ కేసు మిల్లెట్స్ గురించి చెప్పామంటే ఈ ఐవీసీని ఇంటర్లింక్ కూడా చేసి చెప్పొచ్చు. తర్వాత అగ్రికల్చర్ గ్రెయిన్స్ షార్టేజ్ కెపాసిటీస్, కొన్నిసార్లు స్టోరేజ్ ఫెసిలిటీస్కి గాను కూడా వీళ్ళు గ్రేట్ గ్యానరీస్ అనేవి వినియోగించడం జరిగింది. పెద్ద పెద్ద ధాన్యాగారాలను వినియోగించారు. అవి మనకి ఎక్కడ దొరికాయి, హరప్ప మొహంజదార్లో కూడా దొరికాయి కదా.
రైట్. ఇది మాత్రమే కాకుండా ఫారిన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యం కూడా ఇక్కడ బాగా ఎక్కువగా ఉండేది. అప్పుడు ఉన్నటువంటి మెసపటోమియన్ కల్చర్తోని, సొమేరియన్, ఈజిప్టియన్ సివిలైజేషన్స్తో కూడా వ్యాపార లావాదేవీలు నడిపేవారు. రైట్. అదే మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే బీడ్ అండ్ బ్యాంగిల్ ఇండస్ట్రీ కూడా ఎక్కువగా ఉండేది. బీడ్ ఇండస్ట్రీ అనేది చానుహదారాలోను, బ్యాంగిల్ ఇండస్ట్రీ అనేది కాలిబంగంలో ఉండేది. రైట్. ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే టెక్స్టైల్, చేనేత వస్త్ర పరిశ్రమ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండేది. కాటన్ వూల్ ఎక్కువగా ఉండేది, బట్ సిల్క్ అనేది లేదు. సో దీనికి ఎగ్జాంపుల్గా మనకి బిఆర్డి ప్రీస్ట్ కనిపిస్తుండే కదా, గడ్డంతో ఉన్న పురోహితుడు. రైట్. ఇది మాత్రమే కాకుండా వెయిట్స్ అండ్ మెజర్స్ని కూడా యూజ్ చేసేవారు. రైట్. పాటరీ అనేది కూడా ఎక్కువగా వినియోగించడం జరిగింది. అట్ ది సేమ్ టైం కాపర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఇటువంటి మినరల్స్ కూడా, ఇటువంటి ఖనిజాలను కూడా వినియోగించడం జరిగింది. సో కాపర్ ఎక్కువగా K3 మైన్స్ నుంచి తీసుకొచ్చారు రాజస్థాన్ నుంచి, గోల్డ్ అయితే KGF కర్ణాటక నుంచి తీసుకురావడం జరిగింది. సో అక్కడ వ్యాపార లావాదేవీలు ఈవెన్ నాణ్యాలతో జరిగాయి అనే ఒక ఇది ఉన్నప్పటికీ అక్కడ బార్టర్ సిస్టమ్ను కూడా వినియోగించడం జరిగిందని తెలుస్తుంది. సో ఈ విధంగా ఎకానమీ అనేది ఉందని తెలుస్తుంది. రైట్. అగ్రికల్చరు బేస్డ్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంది. అగ్రికల్చర్ గ్రెయిన్స్ ఉన్నాయి, ఫారెన్ ట్రేడ్ ఉంది, ఇండస్ట్రీ అనేది బీడు, బ్యాంగులు, కాటన్, టెక్స్టైల్స్ ఉంది, వెయిట్స్ అండ్ మెజర్స్ని యూజ్ చేసేవారు, కాపర్ మైన్స్ ఉండేవి, గోల్డ్ మైన్స్ ఉండేవి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆర్నమెంట్స్ను కూడా ఎక్కువగా వినియోగించడం తెలుస్తుంది. ఇకపోతే రిలీజియన్, మతపరమైనటువంటి అంశాలను పరిశీలిస్తే సెక్యులర్ సొసైటీని ఫాలో అవ్వడం జరిగింది. ఎందుకంటే యోగిక్ పోస్చర్లో ఉన్నటువంటి పశుపతి మహాదేవ ద్వారా, అది మోస్ట్లీ యోగిక్ పోస్చర్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ యోగాని అనుసరించడం వల్ల అక్కడ సెక్యులర్, లౌకికపరమైనటువంటి సమాజాన్ని అనుసరించడం జరిగిందని తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా నేచర్ వర్షిప్, సహజ ప్రకృతి ఆరాధన ఎక్కువగా ఉండేది. సో మనకి చాలా వరకు సీల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ ఉండటం వల్ల, రావి చెట్టు ఏదైతే ఉందో దానివల్ల మనకి ఏమర్థమవుతుందంటే నేచర్ వర్షిప్ అనేది ఇక్కడ ఉందని తెలుస్తుంది. రైట్. ఇది మాత్రమే కాకుండా డొమెస్టికేషన్, లైక్ మోస్ట్లీ పశుపతి మహాదేవ సీల్ చుట్టూ చాలా జంతువులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైనో అవ్వచ్చు, టైగర్ అవ్వచ్చు, డీర్ అవ్వచ్చు. దీనివల్ల డొమెస్టికేషన్తో పాటు నేచర్ వర్షిప్ను కూడా చేస్తున్నామని తెలిసింది. రైట్. ఇది మాత్రమే కాకుండా శివ వర్షిప్ కూడా, ప్రస్తుతం పశుపతి మహాదేవి ఇప్పుడు మనకి శివుడిగా మారాడు. సో ఈ విధంగా శివ వర్షిప్ ఉంది. లింగాయోని వర్షిప్, సో ప్రస్తుతం మనం లింగాలను ఏ విధంగా అయితే పూజిస్తున్నామో అటువంటి వ్యవస్థ మనకి ఐవీసీ నుంచే వస్తుంది. ఐడియోలెటరీని కూడా పూజించడం జరిగింది. విగ్రహారాధన మనకి పశుపతి మహాదేవ సీల్ ద్వారా అవ్వచ్చు, బియర్డ్ ప్రీస్ట్ ద్వారా అక్కడ విగ్రహారాధన కూడా ఉందని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం నేచర్ వర్షిప్ కూడా ఉందని తెలుస్తుంది. సూపర్స్టిషియస్, ఇటువంటి మూఢనమ్మకాలని, ఇటువంటి వాటిని కూడా ఎక్కువగా నమ్మారు. దానికి రిలేటెడ్గా తాయెత్తులు, అమ్యులెట్స్ని ఎక్కువగా వినియోగించడం జరిగింది. ఇంకా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే గ్రేట్ బాత్, మహంజదారోలో ఉన్నటువంటి గ్రేట్ బాత్ ద్వారా వీళ్ళు పవిత్ర పుణ్య స్నానాలు చేసేవారని అర్థమవుతుంది. ఇప్పుడు మనకి పుష్కరాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అటువంటి వ్యవస్థను కూడా వీడు అనుసరించడం జరిగింది. రైట్. ఎకానమీ పరంలో పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల విదేశీ వాణిజ్యం అనేది జరిగిందని చెప్పచ్చు. రైట్. ఈ విధంగా మతపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, అటు అర్బన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి లక్షణాలు మనం చూడొచ్చు. సో ఈ అంశాలనే మనం ఇంటర్లింక్ చేసుకొని ఐవీసీని చదువుకుంటే సరిపోతుంది. రైట్. ఐ హోప్ మీ అందరికీ ఐవీసీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఐవీసీ రిలేటెడ్ ఏవైనా ఇంట్రొడక్షన్ పెట్టాలంటే టైం పీరియడ్ మెన్షన్ చేయండి. సో సమకాలీన నాగరికతలకు సంబంధించి అప్పటికి కాంటెంపరీగా ఉన్నటువంటి సివిలైజేషన్ ఇంటర్లింక్ చేసుకుని చెప్పండి, సరిపోతుంది. ఇది కాకుండా ఇంకా వాల్యూ యాడెడ్గా చేయాలంటే జస్ట్ ఐవీసీకి సంబంధించి ఎక్కడెక్కడ ఏర్పడింది అని మ్యాప్ పాయింట్ వినండి, ఖచ్చితంగా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. హాఫ్ మార్క్ లేదంటే 1 మార్క్ అయినా పెరుగుతుంది. రైట్. వేదిక్ సివిలైజేషన్, ఐవీసీ అనేది ఏ విధంగా డిక్లైన్ అయిందనే అంశాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ ఇన్వేజన్స్ వల్ల, ఆర్యుల దండయాత్ర వల్ల కోల్పోయిందనేసి ఒకటి చెప్పారు. ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అంతరించిందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వల్ల, ఎర్త్క్వేక్స్ వల్ల, రైన్ఫాల్ డెఫిసిట్ వల్ల, మైగ్రేషన్స్ అవ్వటము, అదేవిధంగా న్యాచురల్ కెలామిటీస్, సహజ విపత్తులు రావటం వల్ల ఐవీసీ అనేది డిక్లైన్ అవుతూ వచ్చిందని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చేశారంటే ఆర్యన్ ఇన్వేజన్స్ అనేది మార్టిమమ్ వేలర్ చెప్పారు. దానికి ఎగ్జాంపుల్గా ఎవిడెన్స్కి ఏం చెప్పారంటే 13 స్కెలిటన్స్ కనిపించాయి విత్ మార్క్స్ ఆఫ్ స్వార్డ్స్. సో ఈ కత్తిపోట్లతో కనిపించినటువంటి 13 దేహాలు కనిపించాయి. అది ఎవరు చెప్పారంటే మార్టిమమ్ వేలర్. అదేవిధంగా ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, ఫ్లడ్స్ వల్ల అంతరించిందని జేఎఫ్ డేల్స్ చెప్పారు. సో ఫ్రీక్వెంట్గా మొహంజోదరోకి ఫ్లడ్స్ రావడం వల్ల ఈ ఐవీసీ అనేది అంతరించిందని చెప్పారు. ఎర్త్క్వేక్స్ గురించి రాబర్ట్ ఎల్ రైక్స్ గారు చెప్పారు. రైన్ఫాల్ డెఫిసిట్ వల్ల చాలా వరకు ఈ గంగేటిక్ ఆ ప్రాంతాలకి, అదేవిధంగా సౌత్ ఇండియాకి కూడా వీళ్ళు మైగ్రేట్ అవ్వడం జరిగిందని చెప్పారు. దానికి ఎవరు చెప్పారంటే డాక్టర్ అగర్వాల్ చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఈ రైన్ఫాల్ డెఫిసిట్ ఉండడం, దీనివల్ల స్కేర్సిటీ ఆఫ్ వాటర్ అవ్వటం వల్ల మైగ్రేషన్ అయ్యారనేసి డాక్టర్ అగర్వాల్ గారు చెప్పారు. రైట్. ఇది మాత్రమే కాకుండా
రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండిపోవడం జరిగింది, వాటి యొక్క దిశలను కూడా మార్చుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సరస్వతి రివర్, రైట్. ఇది మాత్రమే కాకుండా ట్రేడ్ రిలేషన్స్ కూడా చాలా వరకు డిటారియేట్ అయ్యాయి, తగ్గిపోయి. దీనివల్ల కూడా ఐవీసీ అనేది డిక్లైన్ అవుతూ వచ్చింది. సో అల్టిమేట్గా ఐవీసీకి రిలేటెడ్గా కన్క్లూజన్ ఏం చేస్తాం, సింధు సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలను నేటి భారతీయ సంస్కృతిలో కొనసాగుతూ ఉండటం వల్ల సింధు సంస్కృతిని నేటి భారతీయ సంస్కృతికి మూలంగా భావిస్తారు. సో ప్రజెంట్ సొసైటీకి ఇంటర్లింక్ చేసుకొని ఐవీసీని మనం కంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది, రైట్. ఇకపోతే వేదిక్ కల్చర్, ఆర్యుల నాగరికత గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆర్యన్ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం, రైట్. దీనికి సంబంధించి ఇన్ కేస్ ఏదైనా మనం ఇంట్రొడక్షన్ చేయాలంటే వేదిక నాగరికత భారతదేశంలోని తొలి చారిత్రక నాగరికత. సో ఫస్ట్ టైము అటు స్క్రిప్ట్తో పాటు లిటరేచర్ కూడా డెసిఫర్ చేయడం జరిగింది కాబట్టి చారిత్రక నాగరికతలో ఫస్ట్ నాగరికతగా ఇది చెప్పుకుంటాం. దీని యొక్క టైం పీరియడ్ 1500 BC నుంచి 600 BC వరకు దాదాపు 1000 ఏళ్ల పాటు వర్ధిల్లడం జరిగింది. సో దాన్నే మనం ఎర్లీ వేదిక్ గాను అదేవిధంగా లేటర్ వేదిక్ గాను డివిజన్ కూడా చేసుకున్నాం. దీనికి సంబంధించి ఏంటేంటి సిమిలారిటీస్ ఉన్నాయి అటు ఎర్లీ వేదిక్కి అదేవిధంగా లేటర్ వేదిక్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సిమిలారిటీస్, సారూప్యతలు ఏంటి, అది మాత్రమే కాకుండా డిఫరెన్సెస్, భేదాలు ఏంటి అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం, రైట్. ఫస్ట్ సిమిలారిటీస్ అంటే రాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల పక్షాన వాళ్ళ యొక్క రక్షణ కోసం ఉండడం జరిగింది. ఈవెన్ ఇక్కడ ఉన్న ఎర్లీ వేదిక్లో రాజన్ అవ్వచ్చు, లేటర్ వేదిక్లో భోపాల్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కూడా ప్రజల పక్షాన వాళ్ళ యొక్క రక్షణ కోసమే ఉండడం జరిగింది, రైట్. ఇది మాత్రమే కాకుండా సభా సమితి అనేవి రెండిట్లోనూ ఉండడం జరిగింది. విధాత అనేది అల్టిమేట్గా తగ్గుతూ వచ్చినప్పటికీ కూడా ఈ సభా సమితులు అనేవి స్టిల్ రెండు కాలంలో కూడా ఉండడం జరిగింది, రైట్. ఇది మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా వరకు బేస్గా ఉన్నాయి. సో ఈ రాజునికి సంబంధించి కుటుంబ వ్యవస్థే మేజర్గా, ఫ్యామిలీ అనేది బేస్గాను ఉండడం జరిగింది. సో ఈ విధంగా పొలిటికల్ అంశాలను ఆధారంగా చేసుకొని సిమిలారిటీస్ని చెప్పిన తర్వాత సామాజిక పరమైనటువంటి అంశాలను పరిశీలిస్తే సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది రెండిట్లోనూ రావడం జరిగింది. సో మనకి లేటర్ వేదిక్లో ఈవెన్ వర్ణ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్, డివిజన్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది రెండు వ్యవస్థల్లోనూ కనిపిస్తుంది. బట్ లేటర్ వేదిక్కి వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. బట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది రెండిట్లోనూ ఉంది, అది సిమిలారిటీస్గా చెప్పుకోవచ్చు, రైట్. ఇది మాత్రమే కాకుండా రెండు వ్యవస్థల్లోనూ ఒక సిమిలారిటీ ఏంటంటే పేట్రియార్కల్ సొసైటీ, పితృస్వామ్య భావజాలంతో కూడినటువంటి సమాజం. దానికి ఎగ్జాంపుల్గా కులాప, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా కులాప రెండు వ్యవస్థల్లోనూ ఉండడం జరిగింది, రెండు కాలాల్లోనూ ఉండడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా సోషల్ ఈవిల్స్, సామాజిక దురాచారాలు కూడా అనుసరించడం జరిగింది. ఏంటంటే అవి పాలిగ్యామి, సతీ అండ్ స్లేవరీ రెండిట్లోనూ చేశారు. సతీ అనేది ఎర్లీ వేదిక్లో అంత ఎక్కువగా జరగకపోయినప్పటికీ లేటర్ వేదిక్కి వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళింది. బట్ సతీ వ్యవస్థ అనేది రిలవెంట్గా ఉండడం జరిగింది కాబట్టి రెండింటికి మధ్య ఇది చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం స్లేవరీ, బానిస వ్యవస్థ ఏదైతే ఉందో అది రెండు వ్యవస్థల్లోనూ కనిపిస్తుంది, రైట్. మనకి అనార్య అనే ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాస్యులుగా ఉండడం జరిగింది. సో ఈ దాస్యులు అనార్యులు ఎవరైతే వాళ్ళనే బానిసలుగా చేయడం జరిగింది. సో ఇది ఎర్లీ వేదిక్లోను లేటర్ వేదిక్లోను రెండిట్లోనూ ఉండడం వల్ల ఒక సిమిలారిటీగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎకానమీ పరంగా చూసుకుంటే వ్యవసాయం రెండిట్లోనూ ఉంది, అగ్రికల్చర్, కాటన్, టెక్స్టైల్, ఇండికా ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత రిలీజియస్ పరంగా చూసుకుంటే మేల్ డైటీస్ ఎక్కువగా ఉన్నారు, ఫైర్ ఆల్టర్స్, దహన సంస్కారాలు ఇటువంటివన్నీ రెండు కాలాల్లో కూడా అనుసరించడం జరిగింది. సో ఈ విధంగా ఎర్లీ వేదిక్కి లేటర్ వేదిక్కి మధ్య సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే డిఫరెన్సెస్ని మనం ఏ విధంగా చూస్తామంటే ఒకటి రాజకీయపరమైనటువంటి అంశాలు, పొలిటికల్ అంశాలు, సామాజిక సోషల్ అంశాలు, ఎకానమీ ఆర్థికపరమైనటువంటి అంశాలు, తర్వాత మతపరమైనటువంటి అంశాలుగా మనం డిఫరెన్స్ ఇది చేసుకుంటే సరిపోతుంది. సో పొలిటికల్ అంశాలుగా చూసుకుంటే ఫస్ట్ ఎర్లీవి చెప్తాను, తర్వాత లేటర్ చెప్తా. సో పొలిటికల్ కింగ్ రాజునిగా ఉండేవాళ్ళు. సో ఈ రాజుని డ్యూటీ ఏంటంటే గోవులు ఏవైతే ఉన్నాయో వాటి కోసము రక్షణ కల్పించడానికి ఈయన ఉంటారు. అండ్ ఆల్సో ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ కౌస్, అండ్ గోవుల కోసం మాత్రమే యుద్ధాలు చేయడం జరిగింది. అయితే ఈ రాజన్ పోస్ట్ ఏదైతే ఉందో అది వారసత్వంగా ఉండేది కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ హెరిడేటరీ పోస్ట్, రైట్. ఆ తర్వాత సభ, సమితి, విధాత అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి. ఈవెన్ కింగ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఈ సభా, సమితి, విధాత యొక్క అడ్వైజెస్ అనేవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం కింగ్కి ఇక్కడ లిమిటెడ్ పవర్స్ ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ పొలిటికల్ అంశాలు అనేవి ఉన్నాయని తెలుస్తుంది.
రైట్. ఆ తర్వాత లేటర్ వేదిక్కి వచ్చేసరికి రాజను భూపాలుడిగా మారడం జరిగింది. సో ఇక్కడ కౌస్ కోసం యుద్ధాలు జరిగాయి, గోవుల కోసం యుద్ధాలు జరిగితే ఇక్కడ ల్యాండ్ కోసం యుద్ధాలు జరగడం మొదలయ్యాయి, భూభాగాల కోసం యుద్ధాలు మొదలయ్యాయి. అట్ ద సేమ్ టైం సభా సమితి విధాత ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిలవెన్స్ అనేది తగ్గిపోయింది. కింగ్కి ఇక్కడ లిమిటెడ్ పవర్స్ ఉంటే ఇక్కడ చాలా ఎక్కువ పవర్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా పొలిటికల్ అంశాల్లో మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. సో డిఫరెన్సెస్ మనం చెప్పుకోవచ్చు. తర్వాత సామాజిక పరమైనటువంటి అంశాలు చూస్తే ఎర్లీ వేదిక్లో ఎగలాటేరియన్ సొసైటీ, సమాజ స్థాపన సమానత్వానికి ఎక్కువగా ఇది ఉండేది, మహిళలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి. సో ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉందని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం సోషల్ మొబిలిటీ అనేది కూడా ఉండేది, సామాజిక చలనం అనేది కూడా ఉండేది. సో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే నిబంధన ఇక్కడ బాగానే ఉండేది. సోషల్ మొబిలిటీ అనేది బాగానే ఉండేది. ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ మహిళలు సమాన హక్కులు కల్పించాయి అంటే అక్కడ ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ సభా సమితి విధాత వాటిలో కూడా ఉమెన్ ఎంటర్ ఉండేది. రైట్. ఇది మాత్రమే కాకుండా సోషల్ ఈవిల్స్ లైక్ చైల్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు, సతీ అవ్వచ్చు, వీడో రీమ్యారేజెస్ అబాలిషన్ అవ్వచ్చు, ఇటువంటివి ఏవి ఉండేవి కాదు. రైట్. బాల్య వివాహాలు అక్కడ ఉండేవి కాదు, సతీ సహగమనం అనేది ఉండేది కాదు. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే వీడో రీమ్యారేజెస్ ఇక్కడ అవుతూ ఉండేవి. సో ఈ విధంగా సామాజిక పరమైనటువంటి అంశాలు మంచిగానే ఉండేవి ఎప్పుడు ఎర్లీ వేదిక్లో. అయితే లేటర్ వేదిక్కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. సో ఫస్ట్ క్లాస్ డివైడ్ అయ్యింది. సో సోషల్ మొబిలిటీకి ఇక్కడ స్కోప్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ క్లాస్ డివైడ్ అయింది, చాతుర్వర్ణ వ్యవస్థ అనేది రావడం జరిగింది. సో ఋగ్వేదాలో 10th చాప్టర్ అయినటువంటి పురుష సూక్తాలు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. సో ఈ చాతుర్వర్ణ వ్యవస్థే తర్వాత కుల వ్యవస్థగా కూడా మారింది. ఇక్కడ సోషల్ మొబిలిటీకి కూడా స్థానం లేకుండా పోయింది. ఇక్కడ రిజిడిటీ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ చాతుర్వర్ణ సిస్టమ్ అనేది రావటం వల్ల. ఉమెన్ ఎడ్యుకేషన్కి అంత స్కోప్ ఉండేది కాదు. సో ఎర్లీ వేదిక్తో కంపారిజన్ చేసుకుంటే లేటర్ వేదిక్ వచ్చేసరికి మహిళా విద్య అనేది మహిళలకు సమాన హక్కులు కల్పించలేకపోవడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ ఇక్కడ పెరిగాయి, సతీ సహగమనాన్ని అనుసరించడం జరిగింది. సో వీడో రీమ్యారేజెస్ని ఇక్కడ అబాలిష్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సోషల్ పరంగా ఈ మార్పులు అనేవి వచ్చి ఈ డిఫరెన్సెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూస్తే ఇక్కడ పాస్టోరల్ ఎకానమీని అనుసరించడం జరిగింది. సో ఎక్కువగా పశుపోషణ మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడేది. ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇక్కడ క్యాటిల్స్నే గోవుల్నే సంపదగా చూశారు, ఇక్కడ ల్యాండ్స్ని సంపదగా చూడడం జరిగింది. ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ ఆస్తులు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ రాలేదు. బట్ ఇక్కడైతే ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ క్యాటిల్ స్థానంలో భూమి వెల్త్గా మారడం వల్ల. ఇక్కడ ఐరన్ యూసేజ్ అనేది ఏమీ లేదు. బట్ లేటర్ వేదిక్కి వచ్చేసరికి ఐరన్ యూసేజ్ అనేది పెరిగింది, ఇనుము యొక్క వాడకం అనేది పెరిగింది. సో దాన్నే కృష్ణాయాగా కూడా పిలుస్తారు. ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ అనేది వాలంటరీగానే ఉండేది, స్వచ్ఛందంగానే ఉండేది, దాన్నే బాగా అని పిలిచేవారు. బట్ ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ అనేది మ్యాండటరీ, కంపల్సరీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు మార్పులు చెందాయి. తర్వాత రిలీజియన్ పరంగా చూస్తే ఇక్కడ టెంపుల్ ఐడల్ వర్షిప్ అనేది చాలా తక్కువగా ఉంది, ఈవెన్ లేదు కూడా. మోస్ట్లీ నేచర్ వర్షిప్ ఉంది, ఇంద్ర వరుణ రిచువల్స్ ఇటువంటి సాక్రిఫైజెస్ ఎక్కువగా ఉండేవి. ఈ విధంగా నేచర్ వర్షిప్ అనేది ఎక్కువగా ఉండేది. బట్ ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్ అనేవి స్టార్ట్ అయ్యాయి, ఐడల్ వర్షిప్ అనేది పెరిగింది. నేచర్ వర్షిప్ స్థానంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ విధంగా త్రిమూర్తులు ఏర్పడడం జరిగింది. ఇక్కడ రిచువల్ సాక్రిఫైజెస్కి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా రిలీజియన్ పరంగా, సోషల్ పరంగా, ఎకానమీ పరంగా, పొలిటికల్ పరంగా లేటర్ వేదిక్లోను ఎర్లీ వేదిక్లోను డిఫరెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. సిమిలారిటీస్ చూసాం, డిఫరెన్సెస్ కూడా చూసాం. ఈ విధంగా మనకి ప్రశ్న అడగడానికి స్కోప్ ఉంటుంది. ఈవెన్ ఇది యూపీఎస్సీలో కూడా అడిగారు. రైట్. ఆ విధంగా చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ కన్క్లూజన్ చేయాలంటే ఈ విధంగా పెడితే సరిపోతుంది. తొలి మలివేద నాగరికతల మధ్య వ్యత్యాసాలు, వివిధ సారూప్యతలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ రెండు నాగరికతలు కలిసికట్టుగా సింధు నాగరికత యొక్క వారసత్వాన్ని భావితరాలకు అందించడం ద్వారా భారతీయ సంస్కృతికి అమూల్యమైన సేవ చేసేయని భావించవచ్చు. రైట్. ఈ విధంగా కంక్లూజన్ చేసుకుంటే సరిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఐవీసీకి వేదిక్ సివిలైజేషన్కి మధ్య సిమిలారిటీస్ లేకపోతే డిఫరెన్సెస్ గురించి కూడా అడుగుతారు కాబట్టి ఒకసారి మీకు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. రైట్. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. సిమిలారిటీస్ అంటే ఇవన్నీ కూడా డిఫరెన్సెస్. రైట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? నెక్స్ట్ చూసుకుంటే బుద్ధిజం, జైనిజం గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. అసలు జైన బౌద్ధ మతాల యొక్క ఆవిర్భావం గురించి, సో ఏ విధంగా ఆరిజిన్ అయ్యాయి, వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీ, సారూప్యతలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, సో ప్రజెంట్
బుద్ధిజం యొక్క రిలవెన్స్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఎందుకు ఈ మతాలు అనేవి ఆవిర్భవించాయి, దానికి గల కారణాలు ఏంటి అంటే, ఒకటి, అప్పుడు చాలా వరకు బ్రాహ్మణికల్ డామినేషన్, బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో రెండవ వర్గమైనటువంటి క్షత్రియులు ఈ బ్రాహ్మణుల మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. సో అందులో మేజర్గా చెప్పుకోవాలంటే జ్ఞత్రిక క్లాన్ నుంచి మహావీరుడు, అదేవిధంగా శక్య క్లాన్ నుంచి బుద్ధుడు రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా క్షత్రియులే. ఈ క్షత్రియుల తిరుగుబాటు బ్రాహ్మణ్ డామినేషన్ మీద పెరిగింది. సో బ్రాహ్మణికల్ డామినేషన్ మీద వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. సో ఇదొక కారణం. అదేవిధంగా అగ్రికల్చరల్, యానిమల్ హస్బెండరీ అనేవి రెండూ కూడా వృద్ధి చెందడం వల్ల ఈ మతాల ఆవిర్భావానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా అంటే, బ్రాహ్మణులు చాలా వరకు జంతు బలులు, యానిమల్ సాక్రిఫైజెస్ చేసేవారు. సో ఈ యానిమల్ సాక్రిఫైజెస్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు కూడా ఏర్పడ్డాయి. సో ఈ రెండు కూడా అహింస, నాన్ వైలెన్స్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ రెండు ఆరిజిన్ అవ్వడమే కాకుండా చాలా వేగంగా వృద్ధి కూడా చెందాయి. అండ్ ఆల్సో ఈ రెండు మతాలకి ప్యాట్రనైజ్ చేయడానికి కింగ్స్ అవ్వచ్చు, ట్రేడర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ వాళ్ళు కూడా ఎక్కువగా ఇది ఉన్నారు. సో మంచి స్థితిని పొందడానికి రాజులు, వ్యాపారులు కూడా దీనికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వర్ణ సిస్టానికి వ్యతిరేకంగాను ఇది ఏర్పడింది. సో ప్రస్తుతం అప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కుల సమానత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో బుద్ధిజం, జైనిజం అనేవి ఏర్పడ్డాయి. రైట్. ఇది మాత్రమే కాకుండా అప్పటి వరకు రిచువల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎక్కువగా మధ్యతరగతి లేకపోతే పేదవాళ్ళకి ఎక్కువగా హెవీగా అయిపోయేది. సో ఎక్కువగా ఖర్చులు అయిపోయాయి. సో ఇటువంటి వాటన్నిటికీ కూడా బుద్ధిజం అండ్ జైనిజం ఎగనిస్ట్గా ఉండటం వల్ల చాలామంది మోక్షాన్ని పొందాలంటే రిచువల్స్ మాత్రమే కాదు, భక్తి ద్వారా కూడా సాధించవచ్చు అని అనుకున్నారు. సో దానివల్ల కూడా ఈ మతాలు ఎక్కువగా ఇదయ్యాయి. అండ్ ఆల్సో ఈ రెండు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎమర్జెన్స్ ఆఫ్ సిటీస్ అండ్ ట్రేడ్. సో సిటీస్ ఎమర్జ్ అవ్వడం, ట్రేడ్ అనేది ఎక్కువగా ఎమర్జ్ అవ్వడం వల్ల ఈ రెండు మతాలు ఏర్పడ్డాయి. అట్ ది సేమ్ టైం ట్రేడర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్, వీళ్ళందరూ కూడా ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. రైట్. అది మాత్రమే కాకుండా బుద్ధుడు, మహావీరుడు కూడా సింపుల్ లైఫ్, యాస్టిక్ లైఫ్నే బోధించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా నాన్ వైలెన్స్, అహింస, ఈక్వాలిటీని ప్రమోట్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీని, క్యాస్ట్ ఈక్వాలిటీని కూడా ప్రమోట్ చేయడం వల్ల చాలామంది మహిళలు బౌద్ధ మతం, జైన మతంలోకి రావడం జరిగింది. ఈవెన్ కింద వర్గాలైనటువంటి శూద్రులు, వీళ్ళు నెక్స్ట్ శూద్రులు అవ్వచ్చు, వైశ్యులు, వీళ్ళు కూడా బౌద్ధ మతంలోకి రావడం జరిగింది. అండ్ ఆల్సో వేదిక్ రిలీజియన్, వేదిక్ లిటరేచర్ అనేది కాంప్లెక్సిటీగా ఉండటం వల్ల కూడా బుద్ధిజం, జైనిజం అనేది ఏర్పడింది. సో మేజర్గా బుద్ధిజం అవ్వచ్చు, జైనిజం లిటరేచర్ అన్నీ కూడా స్థానిక భాషల్లోనే వచ్చింది, పాలీ ప్రాకృతిలోనే రావటం. అప్పుడు ప్రజలు పాలీ ప్రాకృతిని ఎక్కువగా మాట్లాడటం వల్ల ఈ రెండు మతాలు అనేవి ఎమర్జెన్స్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ జైన, బౌద్ధ మతాలు రెండు వేరు వేరు అయినప్పటికీ రెండింటి మధ్య సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ సిమిలారిటీస్ అనేవి చూస్తే, ప్రత్యేకంగా ఈ రెండు కూడా శ్రమణ ట్రెడిషన్, క్షత్రియ వర్ణాల నుంచే రావడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టే జ్ఞత్రిక క్లాన్ నుంచి మహావీరుడు, శక్య క్లాన్ నుంచి బుద్ధుడు రావడం జరిగింది. సో ఈ రెండు కూడా శ్రమణ ట్రెడిషన్ నుంచి రావడం జరిగింది. ఈ రెండు కూడా క్షత్రియులు ఏర్పాటు చేసినటువంటి మతాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఎగెనెస్ట్ టు ద బ్రాహ్మణికల్ రిచువల్స్. అప్పటి వరకు బ్రాహ్మణులు చేస్తున్నటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎగెనెస్ట్గా ఏర్పడ్డాయి. అండ్ ఆల్సో ఈ రెండు మతాలు కూడా నాన్ వైలెన్స్, అహింసని, శాంతిని, సామరస్యాన్ని, సహనాన్ని, ఓర్పుని ప్రబోధించినటువంటి మతాలుగా ఉండడం. అండ్ ఆల్సో ఈ మతాలను ఎక్కువగా ట్రేడర్స్, మెర్కెంటైల్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. ఆ రెండు కూడా సిమిలారిటీస్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ రెండు మతాలు ప్రమోట్ చేసింది లోకల్ లాంగ్వేజెస్ని. ఏంటంటే అవంటే పాలీ అండ్ ప్రాకృత్. సో పాలీ అండ్ ప్రాకృత్ అనేది డిఫరెన్సెస్లో రాసినప్పటికీ కూడా ఈ రెండు కూడా లోకల్ లాంగ్వేజెస్ అని మనం సిమిలారిటీస్లో రాయొచ్చు. అండ్ ఆల్సో న్యూ కనెటేషన్ టు బ్రాహ్మణ అనే దానికి కొత్త అర్థాన్ని ఇద్దరు ఇచ్చారు. సో బ్రాహ్మణ అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో సంబంధించింది కాదు, ఎక్కువ జ్ఞానాన్ని పొందినవాడు, సమానత్వాన్ని సూచించిన వాడే బ్రాహ్మణుడిగా ఉండాలి అనేసి ఒక కొత్త కనెటేషన్ని ఈ రెండు మతాలు ఇచ్చాయి. అండ్ ఆల్సో ఈక్వాలిటీని, సమానత్వాన్ని కూడా ప్రమోట్ చేశాయి. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం కావచ్చు, కుల సమానత్వాన్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. రైట్. ఇది మాత్రమే కాకుండా ఈ రెండు మతాలు కూడా 3 జ్యువెల్స్ మీద, ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడడం జరిగింది. అవి ఏంటంటే సమ్యక్ క్రియ, సమ్యక్ విశ్వాస్, సమ్యక్ జ్ఞాన్ అనే 3 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడుతూ
ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా ఈ రెండిటి మధ్య సిమిలారిటీస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు సారూప్యతల గురించి. రైట్. అదేవిధంగా కొన్నిసార్లు ఈ రెండిటి మధ్య డిఫరెన్సెస్ ఏంటున్నాయి అని అడుగుతారు. సో ఏంటంటే ఆ డిఫరెన్సెస్ అంటే బౌద్ధ మతం కంటే జైన మతం అనేది చాలా ఓల్డర్. ఎందుకు ఓల్డర్ అనేసి అంటే బుద్ధుడు మహావీరుడికి కాంటెంపరీగా ఉన్నాడు. కాకపోతే మహావీరుడు 24వ తీర్థాంకరుడిగా ఉండడం జరిగింది. అయితే ఈయనకంటే ముందుగా 23 తీర్థాంకరులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బుద్ధిజం కంటే జైనిజం అనేది ఓల్డర్గా అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో జైనిజంలో నాన్ వైలెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ వీళ్ళు అగ్రికల్చర్ చేయడానికి కూడా ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే అగ్రికల్చర్ చేస్తే అక్కడ ఉన్న క్రిమికీటకాలు కూడా మరణిస్తాయి అనే ఉద్దేశంతో అగ్రికల్చర్ కూడా చేయరు. సో ఈ విధంగా వీళ్ళ నాన్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్ ఫామ్గా ఉంది. బట్ బుద్ధిజంలో మిడిల్ పాత్, మధ్య మార్గాన్ని అనుసరిస్తున్నారు. అండ్ ఆల్సో క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, కుల వ్యవస్థ ఏదైతే ఉందో, జైనిజం దాన్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేయలేదు, బట్ బుద్ధిజం అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో జైనిజం అనేది మోస్ట్లీ ఇండియాకి రెస్ట్రిక్ట్ అయ్యింది, బట్ బుద్ధిజం అనేది ఇండియా ఖండాంతరాలు కూడా దాటడం జరిగింది. అటు జపాన్లోను, చైనాలోను, శ్రీలంకలోను, కిందన సౌత్ ఏషియన్ కంట్రీస్లోనూ కూడా వ్యాపించడం జరిగింది. రైట్. అదేవిధంగా జైనిజం అయితే అనేకాంతవాదాన్ని ఫాలో అవ్వడం జరిగింది. రైట్. జైన సిద్ధాంతాలు ఎక్కువగా హిందూ మత సిద్ధాంతాలకు దగ్గరగా ఉండడం జరిగింది, బట్ బౌద్ధ మతం అనేది ఆ విధంగా లేదు. సో ఎక్కువగా జైన మతంలో గృహస్థం అనేది ఎక్కువగా ఉంది, బౌద్ధ మతంలో సన్యాసులు ఎక్కువగా ఉండేవారు. రైట్. ఇది మాత్రమే కాకుండా వస్త్రధారణ విషయంలో కూడా రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో దిగంబర శ్వేతాంబర సెక్స్ ఉన్నాయి, బట్ ఈ రెండిట్లో మహాయాన బౌద్ధ హీనయాన సెక్స్ ఉన్నాయి. బట్ ఈ రెండింటికి వస్త్రధారణ సంబంధించిన విషయంలో చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిగంబర సెక్స్ తీసుకోండి. సో ఎటువంటి బట్టలు లేకుండా న్యూడ్గా ఉండడం జరుగుతుంది, బట్ బుద్ధిజంలో మనకు అలా కనిపించదు. సో ఈ విధంగా వస్త్రధారణ విషయంలో చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రజాదరణ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా జైనిజం కంటే బుద్ధిజం చాలా ఎక్కువగా ప్రజాదరణ పొందింది. సో ఈ విధంగా ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి బుద్ధిజం అసలు ఎందుకు డిక్లైన్ అయింది, సో వాట్ ఈస్ ద డౌన్ఫాల్ ఎందుకు అయింది అనే కారణం చూస్తే ఫస్ట్ అంశం ఏంటంటే వీళ్ళు ప్రారంభంలో స్థానిక భాషల్లోనే వీళ్ళ యొక్క లిటరేచర్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క బోధనల్ని చెప్పడం జరిగింది. అయితే క్రమక్రమంగా మహాయాన బుద్ధిజం ప్రమోట్ అవ్వడం వల్ల వీళ్ళు ఎలైట్ లాంగ్వేజెస్ మాట్లాడడం మొదలుపెట్టారు, సంస్కృతాన్ని మాట్లాడడం మొదలుపెట్టారు, సంస్కృతంలో లిటరేచర్ అనేది తీసుకురావడం మొదలుపెట్టారు. దీనివల్ల స్థానికులు దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఈ భాష మీద అంత పట్టు కూడా లేకపోవడం వల్ల ఇది క్రమక్రమంగా డిక్లైన్ అవ్వడానికి కారణంగా అయింది. అండ్ ఆల్సో బుద్ధుణ్ణి విష్ణు దేవుడి యొక్క మహా అవతారంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ విధంగా బుద్ధుడు కూడా మన హిందూ మతంలోకి రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా గుప్తుల కాలంలో హిందూ మతం చాలా సంస్కరణలకు గురైంది. ఈవెన్ హిందూ మతానికి స్వర్ణయుగంగా కూడా మనం గుప్తుల కాలాన్ని చెప్పుకుంటాం. కాబట్టి ఈ యుగం వల్ల బుద్ధిజం అనేది డిక్లైన్ అయింది. అట్ ది సేమ్ టైం ప్యాట్రనైజ్ చేసేటటువంటి రాజులు కూడా తగ్గిపోయారు. ఆఫ్టర్ హర్షవర్ధనుడి తర్వాత ఎటువంటి రాజులు కూడా లేరు. రైట్. ఇది మాత్రమే కాకుండా బుద్ధిస్ట్ మాంక్స్ని చంపేయడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ శశాంక గౌడ్ అవ్వచ్చు, మిహిరాకులు అవ్వచ్చు, పుష్యమిత్ర శృంగ, ఇటువంటి హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో చాలా మంది బుద్ధిస్ట్ మాంక్స్ని పర్సిక్యూట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో బుద్ధిజంలో స్ప్లిట్ అనేది వచ్చింది. ఇందాక చెప్పినట్టే హీనయాన, మహాయాన, వజ్రయాన వంటి సెక్ట్స్ కూడా ఏర్పడ్డాయి. రైట్. వజ్రయాన మెయిన్గా తాంత్రిక్ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వటం వల్ల చాలామంది దీనికి ఎగనెస్ట్గా అయ్యారు. విలాసాలకు అలవాటు పడడం జరిగింది బౌద్ధ సన్యాసులు. అండ్ ఆల్సో ఐడియోలేటరీని కూడా తీసుకురావడం జరిగింది. హిందూ మతంలో విగ్రహారాధన అనేది ఉండేది ఎప్పటి నుంచో, బట్ బౌద్ధ మతం వీటన్నిటికీ ఎగనెస్ట్గా వచ్చింది. బట్ ఎగనెస్ట్గా వచ్చి తర్వాత వీళ్ళే దీన్ని అనుసరించడం వల్ల బౌద్ధ మతం మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. రైట్. లాస్ట్గా హిందూయిజం అనేది కూడా రివైవల్ అయింది. బికాస్ ఆఫ్ ఆది శంకరాచార్యుల వల్ల హిందూ మతం అనేది కూడా రివైవల్ అవ్వటం వల్ల బౌద్ధ మతం అనేది డిక్లైన్ అవుతూ వచ్చింది. సో ఈ విధంగా బౌద్ధ మతానికి జైన మతానికి మధ్య సిమిలారిటీసు, డిఫరెన్సెస్ అసలు ఎందుకు డిక్లైన్ అయింది అనే అంశం గురించి మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం ప్రశ్నకి సమాధానం రాస్తే చాలా బాగుంటుంది. రైట్. ఈ విధంగా సేమ్ ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం ప్రపంచ చరిత్రలో జ్ఞాన సంచలన శతాబ్దంగా పేరు పొందింది. అనేక దేశాల్లో పలు తత్వవేత్తలు ఆధ్యాత్మిక విప్లవాలకు కారణమయ్యారు. ముఖ్యంగా ఇండియాలో అయితే బౌద్ధ జైన మతాలు ఏర్పడ్డాయి అనేసి ఇంట్రొడక్షన్ పెట్టండి. సో దానికి గల కారణాలు ఏంటి?
బ్రాహ్మణికల్ డామినేషన్ ఎక్కువగా ఉండడం, రిజిడ్ క్లాస్ సిస్టమ్ ఎక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా ఎగ్నెస్ట్ అయ్యారు. క్షత్రియ క్లాన్ ఏమో వీళ్ళ మీద ఎగ్నెస్ట్ అయ్యారు. వైశ్యాస్కు వెల్త్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు కూడా మాకు హక్కులు కావాలని పోరాడారు. ఉమెన్ని, శూద్రుల్ని చాలా తక్కువగా చూడటం వల్ల వాళ్ళ హక్కుల మీద అవగాహన కూడా ఏర్పడటం, ఈవెన్ బుద్ధుడు కూడా దీని మీద ఎక్కువగా ప్రాచుర్యం కల్పించడం వల్ల వీళ్ళలో కూడా అవేర్నెస్ ఏర్పడింది. అండ్ ఆల్సో లోకల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడం, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ అంశాల వల్ల బౌద్ధ జైన మతాలు అనేవి ఆవిర్భవించాయని చెప్పచ్చు. రైట్. ఇకపోతే భారతీయ సమాజానికి బౌద్ధ మతం చేసినటువంటి కృషి ఏంటి అనే అంశం గురించి అడుగుతారు కాబట్టి దాని గురించి ఒక 2 minutesలో డిస్కస్ చేసుకుందాం. సో ఒకటి, విశ్వవిద్యాలయాల స్థాపన. దానివల్ల ఏమైందంటే విద్యా వ్యాప్తి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నలంద యూనివర్సిటీ అవ్వచ్చు, విక్రమశిల యూనివర్సిటీ అవ్వచ్చు, ఉద్దంతపురి యూనివర్సిటీ అవ్వచ్చు, నాగార్జున కొండ మీద శ్రీపర్వత విశ్వవిద్యాలయం అవ్వచ్చు. సో ఈ విశ్వవిద్యాలయాన్ని కూడా బౌద్ధ మతానికి ఇంటర్లింక్ చేసుకుని ఏర్పడ్డాయి. దీనివల్ల విద్యా వ్యాప్తి కూడా పెరిగింది. ఈవెన్ ప్రపంచ దేశాల నుంచి చాలామంది విదేశీ యాత్రికులు, విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరిగింది. సో ఈ విధంగా విద్యా వ్యాప్తి చేయడంలో బౌద్ధ మతం భారతీయ సమాజానికి చాలా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సంస్కృతి, సాహిత్యం, సంస్కృతంలో సాహిత్యం వెలువడింది. మిగతా సాహిత్య సంపద కూడా చాలా వరకు వచ్చింది. సో బౌద్ధ మతంలో నాగార్జున నుంచి మిలింద పనహోలా అవ్వచ్చు, లేకపోతే నాగార్జున రచించినటువంటి అనేక రచనలు సంస్కృతంలో రావటం, సాహిత్యం పెంపొందించడం. ఇది మాత్రమే కాకుండా విగ్రహారాధన, ముఖ్యంగా గాంధార ఆర్ట్ అనేది దేశంలో ఎక్కువగా ఇది అవ్వటం. ఇండో గ్రీకు, మహాయాన బుద్ధిజానికి సంబంధించినటువంటి ఇండో గ్రీక్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది అభివృద్ధి చెందడం, బౌద్ధ స్తూపాలు, శిల్పాలు ఆవిర్భవించడం. సో ఈ బౌద్ధ స్తూపాలు, శిల్పాల్లోనే చాలా వరకు జాతీయ చిహ్నాలుగా కూడా వినియోగించడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 24 వీల్ ఏదైతే ఉందో, 8 స్పోకు, ఇటువంటి ఎన్నో అంశాలని జాతీయ చిహ్నాలుగా కూడా వినియోగించడం జరుగుతుంది. సో బోధిసత్వుల కారణంగా హిందూ మతంలో దశావతారం అనేది కూడా ఏర్పడింది. సో హిందూ మతంలో ఇప్పుడు మనం విష్ణుమూర్తి దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ దశావతారం కాన్సెప్ట్ ఏర్పడడానికి ప్రధాన కారణమే బుద్ధుడిగా చెప్పుకోవచ్చు. రైట్. ఇది మాత్రమే కాకుండా మన హిందూ మతంలో లాస్ట్ అవతారం అయినటువంటి కల్కి అవతారంలోనే ఈ మైత్రేయ అవతారం కూడా ఇది చేశారు. రైట్. అదేవిధంగా భారతీయుల్లో దానగుణాన్ని, సామరస్య వాతావరణాన్ని, సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ బౌద్ధ మతం చాలా ముఖ్యమైనటువంటి కృషి చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా బౌద్ధ మతం చేసిన కృషి గురించి చెప్తూ, ఇఫ్ ఇన్ కేస్ బుద్ధిస్ట్ సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అడిగితే, లేదంటే బుద్ధిస్ట్ స్తూపాస్ గురించి అడిగితే ఈ విధంగా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ బుద్ధిస్ట్ స్తూపా గురించి అడిగితే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ వేయండి. ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ కంటే ఇఫ్ ఇన్ కేస్ 4-5 మార్క్స్ వచ్చే దగ్గర 6 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ వీలైతే ఒక జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్. అదేవిధంగా బుద్ధిజం యొక్క రిలవెన్స్ గురించి కూడా అడుగుతారు. సో ప్రజెంట్ చాలా వరకు బుద్ధుడు చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ రిలవెన్స్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టాంగ మార్గం అవ్వచ్చు, మధ్య మార్గం అవ్వచ్చు, త్రిరత్నాలు లైక్ సమ్యక్ జ్ఞాన్, సమ్యక్ విశ్వాస్, సమ్యక్ క్రియ అవ్వచ్చు, నాన్ వైలెన్స్, పీస్, టాలరెన్స్ అవ్వచ్చు, హార్మోనీ అవ్వచ్చు, ఫ్రెటర్నిటీ అవ్వచ్చు, ఈక్వాలిటీ అవ్వచ్చు, ఇటువంటి ఎన్నో అంశాలు, బుద్ధుడు చెప్పిన అంశాలు ప్రస్తుత సమాజానికి రిలవెన్స్గా ఉన్నాయని తెలుస్తుంది కదా. రైట్. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గాంధార, మధుర, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ మూడింటి మధ్య డిఫరెన్సెస్ అడగచ్చు. అట్ ది సేమ్ టైం ఒక్కొక్క దాని గురించి కూడా సపరేట్గా అడుగుతారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ హిస్టరీ పరంగా చూసుకుంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కూడా చదువుకుందాం. సో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ టైం పీరియడ్ చూసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ టైం పీరియడ్ గురించి చెప్పారు, ఆ తర్వాత ఫీచర్స్ గురించి చెప్పారు. రైట్. అదేవిధంగా ఏ మతానికి సంబంధించిన అని చెప్పారు. రైట్. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఇక్కడ ఏదైతే చెప్పామో అది. రైట్. ఇందులో ఏ గ్రానైట్ని యూజ్ చేయడం జరిగింది, అంటే దేని ద్వారా ఈ శిలా సంపదను, శిలా సంస్కృతిని, శిల్పాలని చెక్కడం జరిగింది. సో ఎక్కడ ఏ ప్లేస్లో ఇవి ఎక్కువగా ఇదైంది అనే అంశాన్ని అరౌండ్ ఒక 5 to 6 టాపిక్స్ 5 to 6 పాయింట్స్ చెప్పానంటే ఒక్కొక్క దాని నుంచి వచ్చాయంటే అరౌండ్ 15 పాయింట్స్ వస్తాయి కాబట్టి సరిపోతుంది. రైట్. ఫస్ట్ టైం పీరియడ్ చూసుకుంటే ఇది 200 BC నుంచి 300 AC వరకు చాలా వరకు డెవలప్ అయింది. రైట్. అదేవిధంగా ఇండో గ్రీక్స్, కుషాన్స్ దీన్ని ఎక్కువగా ప్రాముఖ్యతను కల్పించారు. సో మేజర్గా ఇండో గ్రీక్స్ ఎక్కువగా దీన్ని అభివృద్ధి చేయడం వల్ల స్పిరిచువలిజం తక్కువగా ఉండి ఆధ్యాత్మికతకు తక్కువగా స్కోప్ ఉండి ఫిజికల్ అటైర్కి ఎక్కువగా స్కోప్ ఉంది. అందుకంటే ఆయన హెయిర్ స్టైల్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఉంగరాల జుట్లాగా. రైట్. అది మాత్రమే కాకుండా ఆయన వేసుకునే డ్రెస్సింగ్ కూడా చాలా వరకు
ఫిజికల్ అటైర్గా ఉంటుంది, అంటే గ్రీకు గాడ్ వచ్చినట్టే ఉంటుంది, రైట్. అదేవిధంగా ఎక్కువగా బుద్ధిజంకి సంబంధించినటువంటి శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. సో బుద్ధిజానికి మాత్రమే సంబంధించినటువంటి ఆర్ట్ ఏదైనా ఉందంటే అది గాంధార ఆర్ట్గా చెప్పుకోవచ్చు. సో ఎక్కువగా బుద్ధుడు, బోధిసత్వులకు సంబంధించినటువంటి విగ్రహాలే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో బ్లాక్ గ్రానైట్ని ఇక్కడ వినియోగించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో బ్లాక్ గ్రానైట్ అనే మార్బుల్ని ఇక్కడ యూజ్ చేశారు. సో ఇంకా ఫీచర్స్, ఫిజికల్ అటైర్ అనేది చెప్పాం కాబట్టి మస్క్యులర్ బాడీ, దేహదారుఢ్యం, కండలతో కూడినటువంటి శరీరం ఉండేది, రింగ్ హెయిర్, పైన రింగ్ హెయిర్గా ఉండేది, కర్లీ హెయిర్, అండ్ ఆల్సో గ్రీక్ వారియర్, గ్రీకు దేవుళ్ళ ఉండేవారు. సో ఈ విధంగా ఇండో గ్రీక్ సంబంధించినటువంటి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది అభివృద్ధి చెందింది. సో ముఖ్యంగా తక్షశిల, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ ఏరియాస్లో దీన్ని ఎక్కువగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది 100 BC నుంచి 400 AC మధ్యలో డెవలప్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఎవరు ఎక్కువగా ఇచ్చేసారంటే కుషాన్లు ఇచ్చేశారు. అండ్ ఆల్సో ఇది స్వదేశీ, ఇండిజినస్గా ఏర్పడినటువంటిది. సో ఇది ఇండో గ్రీక్స్, ఇది ఇండిజినస్గా కుషాన్లు తీసుకొచ్చినటువంటి ఒక శిలా సంపదగా చెప్పుకోవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా ఏదైనా విగ్రహం ఉందంటే అది తలలేని కనిష్కుని యొక్క విగ్రహంగా చెప్పుకోవచ్చు. సో ఇందులో కేవలం గాంధారాలో బుద్ధిజమే ఉంటే ఇక్కడ బుద్ధిజం, జైనిజం, ఈవెన్ హిందూయిజం, సో అన్ని మతాలకి సంబంధించినటువంటి శిల్పకళలు ఇక్కడ కనిపిస్తాయి, రైట్. అదేవిధంగా ఇక్కడ స్పిరిచువల్ లుక్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఆధ్యాత్మికతకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. శిల్పాల వెనుక వైపు ప్రకాశవంతమైన చక్రాలు, ధ్యాన ముద్రలో ఉన్నటువంటి బుద్ధుడిని ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. సో లుక్స్కి ఎక్కువగా ఇచ్చారు, బట్ ఫిజికల్ అటైర్కి అంత స్కోప్ ఇవ్వలేదు. స్పిరిచువాలిటీకి ఎక్కువగా స్కోప్ ఇచ్చారు. ఇక్కడ స్పిరిచువాలిటీకి తక్కువగా స్కోప్ ఇచ్చారు, రైట్. ఇక్కడ స్పిరిచువాలిటీకి తక్కువగా స్కోప్ ఇచ్చారు, ఇక్కడ స్పిరిచువాలిటీకి ఎక్కువగా స్కోప్ ఇచ్చారు. దీంట్లో బ్లాక్ గ్రానైట్ని యూజ్ చేస్తే ఇక్కడ రెడ్ శాండ్ స్టోన్ని వినియోగించడం జరిగింది. ఇది ఎక్కువగా తక్షశిల వంటి ఏరియాల్లో డెవలప్ అయితే ఇది మధురాలో ఎక్కువగా డెవలప్ అవడం జరిగింది. సో ఈ విధంగా గాంధార, మధుర చూసుకున్న తర్వాత అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ 200 BC నుంచి 400 AD మధ్యలో డెవలప్ అవడం జరిగింది. సో ఇది మెయిన్గా ఇక్ష్వాకుల కాలంలో, మనకి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుగుడిని చెప్పుకున్నప్పుడు ఇక్ష్వాకుల కాలంలో ఇది ఎక్కువగా డెవలప్ అయింది. సో ఇక్కడ యక్షిని వంటి శిల్పాలని చెక్కడం జరిగింది. సో ఇది ఎక్కువగా బుద్ధిజానికి సంబంధించినటువంటి శిల్పకళలు, విగ్రహాలు ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. బట్ మధురలో మాత్రం అన్ని రిలీజియన్స్కి సంబంధించినటువంటి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ స్పిరిచువల్ లుక్స్తో పాటు ఫిజికల్ అటైర్కి కూడా స్థానం కల్పించడం జరిగింది. సో గాంధారలో ఉన్న ఫీచర్స్, మధురలో ఉన్న ఫీచర్స్, రెండింటి ఫీచర్స్ కూడా అమరావతిలో మనకు కనిపిస్తాయి. అధికంగా ప్రజాదరణ కూడా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ పొందడం జరిగింది. సో ఇక్కడ వైట్ మార్బుల్ని ఎక్కువగా వినియోగించడం జరిగింది. సో ఇది కృష్ణా గోదావరి రీజియన్లో, సో ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇది ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది. సో ఈ విధంగా గాంధార, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి చదువుకుంటాం. సో ఎక్కువగా స్పిరిచువల్ అటైర్ అనేది మనకి మధురలో కనిపిస్తుంది, బట్ ఎక్కువగా ఫిజికల్ అటైర్ అనేది మనకి గాంధారలో కనిపిస్తుంది. ఈ రెండింటినీ కలిపితే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్గా చెప్పుకుంటాం. సో ఈ విధంగా దీన్ని చదువుకుంటాం. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ ఉండొచ్చు, అంటే లాస్ట్ మినిట్లో రివిజన్ చేయడానికైనా, రైట్. వీలైతే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ మీరు రివిజన్కైనా పనికొస్తుంది. సో ఈ విధంగా చేస్తే కన్క్లూజన్ చెప్తే సరిపోతుంది. మౌర్యానంతర యుగంలో ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులకు తోడు మహాయాన మత ఆవిర్భావం వల్ల విగ్రహారాధన ప్రారంభం అవడంతో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ 3 శిల్పకళా శైలులు ఆవిర్భవించి భారత సంస్కృతికి విశేషమైన సేవ చేశాయని చెప్పచ్చు, రైట్. మహాయాన బుద్ధిజం ఏర్పడడం వల్ల ఐడియోలేటరీ అనేది పెరిగింది. దీనివల్ల ఈ 3 శిల్పకళా శైలులు అనేవి పెరిగాయి. ఇవి పెరగడమే కాకుండా భారతీయ సంస్కృతికి కూడా విశేషమైన సేవ చేసిందని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ చూసుకుంటే గుప్తుల కాలానికి సంబంధించిన అంశాలు చూసుకోవాలి. ఎందుకంటే గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగంగా, గోల్డెన్ ఏజ్గా పిలుస్తాం. ఈవెన్ కాయిన్స్కి సంబంధించి కూడా ఇది గోల్డెన్ ఏజ్గా పిలుస్తారు. కాబట్టి ఎందుకు అసలు గోల్డెన్ ఏజ్గా పిలుస్తాను అనే అంశాన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ దీంట్లో అడగడానికి స్కోప్ ఉంది, రైట్. ఈ విధంగా గుప్తా ఏజ్ గురించి ఒకసారి చూద్దాం. సో ఎందుకు స్వర్ణయుగంగా, ఎందుకు గోల్డెన్ ఏజ్గా పిలిచారంటే, ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో రాజకీయ స్థిరత్వం అనేది ఎక్కువగా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రగుప్త అవ్వచ్చు, చంద్రగుప్త 1, చంద్రగుప్త 2 ఇటువంటి మంచి రూలర్స్ ఉండటం వల్ల పొలిటికల్ స్టెబిలిటీ అనేది వచ్చింది. మిగతా రంగాల్లో కూడా అభివృద్ధి వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో అవ్వచ్చు, ఎకానమీలో అవ్వచ్చు, ఈవెన్ సోషల్ పరమైనటువంటి అంశాల్లో కూడా చాలా వరకు అభివృద్ధి వచ్చింది. ఈవెన్ హిందూ మతం రివైవల్ అనేది కూడా ఈ కాలంలోనే జరిగింది.
ఉత్తర భారతదేశం అంతా కూడా యునైట్గా చేయడం జరిగింది. సో యూనిటీ అయ్యింది. ఏది నార్త్ ఇండియా ప్లేస్ అంతా కూడా ప్రజా సంక్షేమంకు పెద్దపీట వేశారు. సో మోస్ట్లీ వెల్ఫేర్ స్టేట్గా ఇది నడవడం జరిగింది. పీపుల్స్ యొక్క వెల్ఫేర్ ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్య వ్యవస్థ అనేది నడిచింది. బంగారు నాణేల ముద్రణ వీరి కాలంలో ఎక్కువగా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే బికాజ్ ఆఫ్ వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అనేది ఎక్కువగా ఉండటం వల్ల బంగారు నాణేల యొక్క ముద్రణ కూడా వీరి యొక్క కాలంలో ఎక్కువగా పెరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం మనం అనుసరిస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కాలంలోనే శ్రేణి వ్యవస్థగా ఇది ఏర్పడుతూ వ్యాపార వాణిజ్య విస్తరణను ప్రమోట్ చేయడంలో చాలా వరకు యూజ్ అయింది. సో ఈ విధంగా శ్రేణి వ్యవస్థ అవ్వచ్చు, బంగారు నాణేల ముద్రణ కావచ్చు, ప్రజా సంక్షేమం అవ్వచ్చు, ఉత్తర భారతదేశాన్ని అంతా ఐక్యం చేసుకోవడం కావచ్చు, వివిధ రంగాల్లో అభివృద్ధి, పరిపాలన అవ్వచ్చు, ఆర్థిక రంగంలో సామాజిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి, రాజకీయ స్థిరత్వాన్ని సాధించడంలో వర్ణ వ్యవస్థను ఉన్నప్పటికీ కూడా అంత కఠినంగా లేదు. ఎందుకు ఎగ్జాంపుల్ కంటే శూద్రుడు ఈ కాలంలో వ్యవసాయం కూడా చేశారు. అనులోమ ప్రతిలోమ వంటి వివాహాలు కూడా ఇక్కడ జరిగాయి. రైట్. ఇది మాత్రమే కాకుండా ఇందాక చెప్పినట్టు హిందూ మతం యొక్క రివైవల్ అనేది పెరిగింది. హిందూ మత పునరుద్ధరణ జరిగింది. పరమత సహనం అనేది ఇక్కడ ఎక్కువగా అనుసరించడం జరిగింది. పురాణాలు తొలిసారిగా రచించబడ్డాయి. ఇప్పుడు మనకి మత్స్యం పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుప్తుల కాలంలోనే ప్రారంభమయ్యాయి. వైద్య శాస్త్ర సాంకేతిక అంశాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యభట్టీయం రాయడం, సో సూర్యకేంద్రక సిద్ధాంతం కావచ్చు, వరాహమిరుడు ఆస్ట్రానమీ గురించి బృహత్ సంహిత రాయడం, బ్రహ్మగుప్తుడు గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కూడా కనుగొనడం జరిగింది. రైట్. ఈ విధంగా వైద్య శాస్త్ర సాంకేతిక అంశాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వైద్య శాస్త్రంలో అయితే సుశ్రుతుడు సుశ్రుత సంహిత, ధన్వంతరి ఆయుర్వేద మీద పుస్తకాలు రాసి ఇందులో నిష్ణాతులుగా కూడా ఉండడం జరిగింది. అండ్ ఆల్సో మెహరాలి ఇనుప స్తంభం మీద ఐరన్ పిల్లర్ ఏదైతే ఉందో అది లోహ పరిశ్రమకు తార్కాణంగా చెప్పుకున్నారు. సో ఈవెన్ 1500 ఇయర్స్ కంటే ఎక్కువ అయినప్పటికీ కూడా స్టిల్ ఆ ఇనుప స్తంభానికి ఇప్పటి వరకు కూడా తుప్పు పట్ల. అంటే అర్థం చేసుకోండి అక్కడ లోహ పరిశ్రమ ఎంత దృఢంగా, ఎంత పటిష్టంగా ఉంది అనే దానికే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో లిటరేచర్ పరంగా చూసుకుంటే సాంస్క్రిట్ లిటరేచర్ చాలా ఎక్కువగా ఉంది. కవులను పోషించడం, ఒకవైపు రాజులే కవులుగా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రగుప్తుడు, ఈయన్నే మనం కవిరాజుగా కూడా పిలుస్తాం కదా. కవులను పోషించడం అంటే ఇక్కడ నవరత్నాలు ఉన్నారు. ఇప్పుడు మనకి విజయనగర టైంలో శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజాలు ఎలా అయితే ఉన్నారో చంద్రగుప్త 2 దగ్గర కూడా నవరత్నాలు ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఈ నవరత్నాలు ఈ కవులే సాహిత్యాన్ని పెంపొందించడం జరిగింది. రైట్. ఇది మాత్రమే కాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే అజంతా గృహాల నిర్మాణం, భాగస్వామ్యం కూడా ఇందులో భాగంగా అయ్యారు. ఇది మాత్రమే కాకుండా టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. అయితే ఇంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఈ అంశాల అన్నిటి వల్ల కూడా గుప్తుల్ని స్వర్ణయుగంగా పిలుచుకోవడం జరుగుతుంది. సో ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ, చాలా రంగాల్లో డెవలప్మెంట్ వచ్చింది, ఉత్తర భారతదేశం అంతా ఐక్యం చేయబడింది, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు, గోల్డెన్ కాయిన్స్ కూడా మింట్ చేశారు, శ్రేణి సిస్టమ్ వచ్చింది, దానివల్ల ట్రేడ్ అనేది ఎక్స్పెన్షన్ అయింది. ఈ వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో అది అంత రిజిడ్గా లేదు. ఎగ్జాంపుల్గా శూద్రులు అగ్రికల్చర్ని కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఈవెన్ అనులోమ ప్రతిలోమ వివాహాలు కూడా, హైపర్గామి, హైపోగామి వంటి మ్యారేజెస్ కూడా ఉండేవి. హిందూ మతం యొక్క రివైవల్ అనేది కూడా జరిగింది. పురాణాలను తొలిసారిగా ఇక్కడ రచించబడ్డాయి. ఎగ్జాంపుల్ మత్స్య పురాణం అవ్వచ్చు, విష్ణు పురాణం అవ్వచ్చు, భాగవత పురాణం. అదేవిధంగా వైద్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధి వచ్చింది. దానికి ఎగ్జాంపుల్గా ఆర్యభట్ట రాసినటువంటి ఆర్యభట్టీయం, వైద్య రంగంలో అయితే శుశ్రుడు రాసినటువంటి సుశ్రుత సంహిత, ధన్వంతరి రాసినటువంటి ఆయుర్వేదం, మెహరౌలి ఇనుప స్తంభం లోహ పరిశ్రమకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. లిటరేచర్లో నవరత్నాలు, సముద్రగుప్తుడు ఇటువంటి వారిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే అజంతా గుహల యొక్క నిర్మాణం, ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా ఈ అంశాన్ని, ఈ కాలాన్ని గోల్డెన్ ఏజ్గా పిలవడం జరుగుతుంది, స్వర్ణయుగంగా పిలవడం జరుగుతుంది. అయితే ఇందులో ఈ కాలంలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఒకటి, అన్టచబిలిటీ అనేది ఇంకా ఎక్కువగానే ఉన్నది, అంటరానితనం ఎక్కువగానే ఉన్నది. దాన్ని ఫాహిన్ బయటికి తీయడం జరిగింది. సో మనకి చైనీస్ ట్రావెలర్స్ ఉన్నారు కదా, ఫాహిన్, ఇట్సెంగ్. సో వీళ్ళు ఇందులో ముఖ్యంగా చంద్రగుప్త 2 టైంలో వచ్చినటువంటి ఫాహిన్ ఇక్కడ అన్టచబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఉమెన్కి సంబంధించి, స్త్రీలకు సంబంధించి ఇక్కడ సతీ అవ్వచ్చు, సతీ సహగమనం అనేది ఉంది. వీడియోస్కి అంత ఎక్కువగా ప్రాముఖ్యత లేదు. సో వీడియోల్ని కూడా డిస్క్రిమినేట్ చేయడం, పాలిగామి, చైల్డ్ మ్యారేజెస్ వంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. సో దీనివల్ల కొంచెం బ్యాడ్ రిమార్క్స్ అనేవి వచ్చాయి. బట్ మిగతా అంశాల్లో గుప్తుల్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇకపోతే మనం ఇప్పుడు ప్రత్యేకంగా కాకతీయాల గురించి చదువుకున్నాం. సో కాకతీయాస్ గురించి, వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్,
ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, అక్కడ లిటరేచర్ ఏ విధంగా ఉంది, ప్రత్యేకంగా తెలుగు లిటరేచర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేసి మనకి ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంది. రైట్, సామాజిక పరిపాలనాపరమైనటువంటి అంశాలు, ఆర్థిక అంశాలు, రైట్, మతపరమైనటువంటి అంశాలు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి, లాస్ట్గా సాహిత్యం గురించి అడగడానికి స్కోప్ ఉంది. సో ఇది మనకి ఇండియన్ హిస్టరీలోనే కాకుండా తెలంగాణ హిస్టరీలో కూడా మనకి ప్రత్యేకంగా అడిగారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కాకతీయులే. సో ఖచ్చితంగా మనకి తెలంగాణ హిస్టరీలో అయినా లేకపోతే ఇండియన్ హిస్టరీలో అయినా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ కాకతీయుల గురించి. కాకతీయులే కాకుండా ఈవెన్ శాతవాహనస్ గురించి కూడా మనకి అటు ఇండియన్ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో ఇంపార్టెంట్. సో ఈ రెండు అంశాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రెండు ఖచ్చితంగా వస్తాయి, శాతవాహనస్ అండ్ కాకతీయస్. రైట్, అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మేజర్గా సకల నీతి సమ్మతం, పురుషార్థ సారంలో వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ గురించి ఉంది. ఇది మాత్రమే కాకుండా నీతి శాస్త్రం, ముక్తావళి, నీతి శాస్త్రం. సో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ బుక్స్ ఆధారంగానే ఉన్నది. ఒకటి సకల నీతి సమ్మతం, పురుషార్థ సారం, నీతి సారం, ముక్తావళి, నీతి సారం. రైట్, అక్కడ ఎక్కువగా కాకతీయులు శూద్రులుగా ఉండడం జరిగింది. ఈవెన్ పరిపాలనలో శూద్రుల యొక్క ప్రమేయం కూడా ఎక్కువగా అయింది. ఈవెన్ ఉమెన్ కూడా సింహాసనం అధిష్ఠించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రమదేవి, రాణి రుద్రమదేవి గారు. అట్ ది సేమ్ టైం పరిపాలన అనేది డీసెంట్రలైజ్డ్గా ఉండడం జరిగింది. సో వికేంద్రీకృతమైనటువంటి పరిపాలన ఇక్కడ అనుసరించడం జరిగింది. సో వీళ్ళ యొక్క భూభాగాలు, ఇప్పుడు పరిపాలన అనేది ఏ విధంగా డివిజన్ అయ్యిందంటే ఫస్ట్ రాజ్యాన్ని నాడులుగాను, తర్వాత వాటిని స్థలాస్గాను, స్థలాస్ని గ్రామాస్గాను విభజించడం జరిగింది. సో ఒకటి రాజ్యం ఫస్ట్. సో రాజ్యాలని నాడులుగా విభజించారు. సో ఈ నాడులకి హెడ్ ఎవరు ఉన్నారంటే నియోగులు, స్థలాస్కి హెడ్ ఎవరు ఉండేవారంటే పారుపత్యంగారులు, తర్వాత గ్రామాలకి హెడ్స్ ఎవరంటే అయ్యగార్స్. సో ఈ అయ్యగార్స్ అరౌండ్ 12 మెంబర్స్ వరకు గ్రామాల్లో ఉండడం జరిగింది. సో ఈ డివిజన్ అనేది గుర్తుపెట్టుకోండి పరిపాలనా పరంగా అడిగితే. రైట్, అదేవిధంగా ఖచ్చితంగా రాజుకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి అనేది ఉండేది. అట్ ది సేమ్ టైం నియోగ సిస్టమ్ అనేది ఉండేది. సో అరౌండ్ పరిపాలనలో 72 డిపార్ట్మెంట్స్ ఉండేవనేసి మనకి ఈ బుక్స్లో మనకి చెప్పడం జరిగింది. సో పరిపాలన అనేది ఏ విధంగా ఉంది అనే అంశం చూసేసాం కదా. సో ఇప్పుడు ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాకతీయుల కాలంలో ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చూస్తే మేజర్గా వీళ్ళ యొక్క ఎకానమీ గురించి మనకి ఫారెన్ ట్రావెలర్స్ అయినటువంటి మార్కోపోలో, ఫెరిస్టా, అల్బెరోని వీళ్ళు ముగ్గురు మనకి ఇక్కడ ఎకానమీ గురించి బాగా చెప్పడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ అంశాలను మనం కోట్ చేసామంటే వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్, మోస్ట్లీ ఎక్కడైనా అప్పట్లో అగ్రికల్చర్ ఎక్కువగా ఉండేది. సో ఈ అగ్రికల్చర్ ఎక్కువగా చెరువులు ఆధారంగా తవ్వేవారు. సో చెరువుల ఆధారంగానే ఇక్కడ అగ్రికల్చర్, వ్యవసాయం అనేది నడుస్తూ వచ్చింది. రైట్, గొలుసుకొట్టు చెరువుల విధానం అనేది ఉంది కదా. సో ఈ గొలుసుకొట్టు చెరువుల విధానం ద్వారానే వ్యవసాయం అనేది నడిచేది. రైట్, ఎక్కువగా ప్రభుత్వానికి రెవెన్యూ అనేది ల్యాండ్ రెవెన్యూ ద్వారా వచ్చేది. సో 1/6వ వంతు ల్యాండ్ రెవెన్యూ ప్రభుత్వానికి చెల్లించేవారు. రైట్, అదేవిధంగా సో ఈ చెరువుల ద్వారానే వ్యవసాయం జరిగిందని అన్నాం కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా ఎవరెవరు ఏ తటాకాన్ని తవ్వించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కేసరి తటాకాన్ని PR1, అదేవిధంగా రుద్రదేవుడు రామప్ప తటాకాన్ని, రుద్రదేవుడు హనుమకొండ తటాకాన్ని కూడా తవ్వించడం జరిగింది. అయితే ఇక్కడ ట్రేడ్ ఏ విధంగా ఉందంటే మోస్ట్లీ టెక్స్టైల్స్, వస్త్ర పరిశ్రమ ఎక్కువగా ఉంది. సో ఈవెన్ మచిలీపట్నం ఆ ఏరియాస్లో కూడా ఎక్కువగా వస్త్ర పరిశ్రమ అనేది కాకతీయుల కాలంలో ఎక్కువగా ఉన్నదని చెప్పారు. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా చాలా వరకు జరిగాయి. ఈవెన్ మార్కోపోలో వాళ్ళ యొక్క మోటుపల్లి అయినటువంటి వాడరేవుకు కూడా వచ్చారు. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. రైట్, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కొన్ని ఏరియాస్లో బాగా వెలిసించడం జరిగింది. సో ఇండస్ట్రీస్ పరంగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయంటే ఐరన్ అనేది పల్నాడులోను, స్వాట్స్ అనేది నిర్మల్లోను, శ్రేణి సిస్టమ్ అనేది ఉండేది. రైట్, పోర్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్గా ఓరుగల్లు, మోటుపల్లి. ఓరుగల్లు అనే పోర్టు డొమెస్టిక్ గాను, మోటుపల్లి అనేది ఫారెన్ పోర్ట్ గాను వినియోగించడం జరిగింది. సో ఈ మోటుపల్లి అనే వాటర్ వేవ్ గురించి ఈవెన్ మార్కోపోలో గారు కూడా చెప్పడం జరిగింది. సో ఎక్కువగా ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు ఏ వస్తువులు ఎక్కువగా చేశారంటే స్పైసెస్, డైమండ్స్, టెక్స్టైల్స్, రైట్, ఐరన్, ఐవరీ. సో ఈ విధమైనటువంటి వస్తువుల్ని ఎక్కువగా ఎగుమతులు చేయడం జరిగింది. అయితే దిగుమతులు ఏవేవి చేశారు అంటే మేజర్గా సిల్వరు, గోల్డ్, హార్సెస్ని ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఇక్కడ శ్రేణి సిస్టాన్ని కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఏంటంటే డైమండ్ ఇండస్ట్రీ. సో ఈ డైమండ్స్ అన్నీ కూడా గోల్కొండ ప్రాంతంలో ఉండేవనేసి మనకు అనేక ఆధారాలు చెప్తున్నాయి. సో ఈ విధంగా ఎకానమీ అనేది మనం చదువుకోవాలి. సో ఒకటి అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఎకానమీ.
సో తర్వాత సోషల్ కండిషన్స్, సామాజిక పరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తే మేజర్గా సామాజిక అంశాల గురించి మనకి క్రీడాభిరామం, సిద్ధేశ్వర చరిత్ర అనే 2 పుస్తకాలు ఇక్కడ సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని చెప్తున్నాయి. సో 1 క్రీడాభిరామం, 2 సిద్ధేశ్వర చరిత్ర అనే బుక్స్ మనకి సోషల్ కండిషన్స్ గురించి చెప్తున్నాయి. సో ఇక్కడ ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాతుర్వర్ణ సిస్టాన్ని ఫాలో అవడం జరిగింది. సో అక్కడ శూద్రుల యొక్క స్థానం ఏ విధంగా ఉందో అని గుర్తుపెట్టుకోండి. ఇంకా సోషల్ కండిషన్స్లో అయితే ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయండి. రైట్, ఫ్యామిలీ, శూద్రుల యొక్క పొజిషను, చాతుర్వర్ణ సిస్టమ్, దాంతోపాటు ఉమెన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మహిళల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలను కవర్ చేసుకోండి. రైట్, ఇక్కడ చాతుర్వర్ణ సిస్టమ్ ఉంది. హౌవెవర్ కులాల్లో ఉపకులాలు కూడా ఏర్పడ్డాయి, శూద్రుల యొక్క స్థానం పెరిగింది, దాదాపు 18 రకాల కుల సంఘాలు ఉన్నాయి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా చాలా వరకు ఉంది, శూద్రులకి మంచి స్థానం కల్పించినప్పటికీ కూడా కుల వివక్షత అనేది ఉంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి కూడా ఉన్నాయి. పల్నాటి బ్రహ్మనాయుడు గారు చాలా చేశారు. ఉమెన్ యొక్క రోల్, ఉమెన్ యొక్క పొజిషన్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రాణి రుద్రమదేవి గారిని బేస్ చేసుకుంటే మనకి ఉమెన్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఈవెన్ వీళ్ళకి కాంటెంపరీ అయినటువంటి సమ్మక్క సారక్కల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు కదా. సో వీళ్ళు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసినప్పటికీ కూడా, యుద్ధాన్ని ప్రకటించినప్పటికీ కూడా ఉమెన్ యొక్క రోల్ ఏ విధంగా ఉంది అనేది మనకి సమ్మక్క సారక్కల గురించి, అదేవిధంగా రాణి రుద్రమదేవిని ఇంటర్లింక్ చేసుకుంటే తెలుస్తుంది కదా. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకొక సోషల్ ఈవెల్, సామాజిక దురాచారం ఏది ఉందంటే ప్రాస్టిట్యూషన్ అండ్ ఆల్సో దేవదాసి సిస్టమ్ని అనుసరించడం జరిగింది. ఈవెన్ ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం మీద పన్ను కూడా వేయడం జరిగింది, ట్యాక్స్ కూడా. సో ఆ ట్యాక్స్నే గణాచారి ట్యాక్స్ అంటారు. దేవదాసి సిస్టమ్ కూడా, దేవదాసి జోగిని వ్యవస్థలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దేవదాసి సిస్టంలో ఉన్నటువంటి మహిళలకు రెస్పెక్టబుల్ పొజిషన్ అనేది ఉండేది. సో ఇది నోట్ చేసుకోవాల్సిన అంశం. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇంటర్ డైనింగ్, సో చాపకూడు అనేది కూడా ఉంది. ఈ చాపకూడుని మనకి పల్నాటి బ్రహ్మనాయుడు గారు తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ సోషల్ కండిషన్స్ ఉన్నాయి అనేసి మనకు అర్థమవుతుంది. ఇకపోతే రిలీజియస్, మతపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే, సో మనకి మేజర్గా ఎగ్జామ్లో అడిగితే సోషల్ రిలీజియస్ కండిషన్స్ గురించి సపరేట్గా అడగచ్చు, లేదంటే సోషల్ ఎకనామిక్ కండిషన్స్ గురించి అడగచ్చు, ఇవేవి కాకపోతే లిటరేచర్ గురించి అడగచ్చు. సో ఇవన్నీ వదిలేసారంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అడుగుతారు. రైట్, సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి మీరు తెలుసుకోండి. రైట్, ఆల్రెడీ మనం సోషల్ కండిషన్స్ గురించి, ఎకనామిక్ కండిషన్స్ గురించి, అడ్మినిస్ట్రేషన్ కండిషన్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు రిలీజియస్, మతపరమైనటువంటి అంశాలు చూస్తే అక్కడ జైనిజం ఏ విధంగా ఉంది, బుద్ధిజం ఏ విధంగా ఉంది, హిందూయిజం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చూసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ జైనిజం అనేది ఇక్కడ బాగానే ఉంది, అది మనకి సిద్ధేశ్వర చరిత్రలో తెలుపుతుంది. ఈవెన్ సోషల్ కండిషన్స్ గురించి కూడా మనకి సిద్ధేశ్వర చరిత్ర తెలిపింది. రిలీజియస్ కండిషన్స్ జైనిజం కూడా ఇక్కడ ఉందనేసి మనకి సిద్ధేశ్వర చరిత్ర తెలుపుతుంది. రైట్, ఇది మాత్రం కాకుండా దానికి ఎగ్జాంపుల్గా అప్పయ్యార్యుడు అనే ఒక జైన మాంకు జీనేంద్ర కళ్యాణ అభ్యుదయం అనే బుక్ను కూడా రాయడం జరిగింది. సో ఈవెన్ శైవిజం అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, శైవ మతానికి చాలా ప్రాముఖ్యతను కలిగించడం జరిగింది. రైట్, దానికి సంబంధించి శైవ కవులు ఉన్నారు, ఈవెన్ శైవ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ శైవ క్షేత్రాలు అంటే త్రిపురాంతం, శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ. సో ఈ 4 కూడా శైవ క్షేత్రాలుగా వెలసెల్లడం జరిగింది. సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. శైవం అనేది ఎక్కువగా ఉంది అని చెప్తే సరిపోదు, దానికి ఎగ్జాంపుల్స్గా త్రిపురాంతము, శ్రీశైలము, వేములవాడ ఇలాగ ఎగ్జాంపుల్స్ రాయాలి. రైట్, అదేవిధంగా శైవ శాఖలు కూడా ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాపురం త్రిపురాంతక శాసనాల్లో శైవ శాఖలు కూడా ఏర్పడ్డాయి అని చెప్పారు. ఏంటంటే ఆ శైవ శాఖలు, రైట్, ఏంటంటే పాశుపత శైవం. సో ఈ విధంగా శైవ శాఖలు కూడా చాలా వరకు ఏర్పడ్డాయి. పాశుపతం అవ్వచ్చు, కాలాముఖ అవ్వచ్చు, కాపాలికలు. సో ఈ విధంగా శైవ మతంలో కూడా శాఖలు, డిపార్ట్మెంట్స్ కొన్ని ఉపవర్గాలుగా, ఉపశాఖలుగా ఏర్పడడం జరిగింది. రైట్, జైనిజంలో చూసుకుంటే వర్ధమానపురం, దానవులపాడు, బిక్కవోళ్ళలో జైన క్షేత్రాలు వెలసిల్లాయి. రైట్, అదేవిధంగా కాకపోతే ప్రోలరాజు తర్వాత ఈ జైన మతం క్రమక్రమంగా డిక్రీజ్ అవుతూ వచ్చింది. చాలా జైన బసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శైవ క్షేత్రాలుగా మార్చడం జరిగింది. ఉదాహరణకి దేవరథ సయ్య లింగనాయకుడు జైనుల హతమార్చడం జరిగింది. సో చాలా వరకు జైన మంకులను చంపడమే కాకుండా జైన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శైవ క్షేత్రాలుగా మార్చడం జరిగింది. రైట్, ఈ విధంగా జైనిజం గురించి చదువుకున్నాక ఆల్రెడీ మనం శైవ మతం గురించి చదువుకున్నాం. సో బుద్ధిజం ఆల్రెడీ కాకతీయుల ముందు కాలం నుంచే డిక్లైన్ అవుతూ వచ్చింది. సో ఈవెన్
బుద్ధుణ్ణి మహావిష్ణువు అవతారం కూడా మార్చడం జరిగింది. సో దీనివల్ల బుద్ధిజం అనేది పూర్తిగా డిక్లైన్ అయింది అని చెప్పుకోవచ్చు. శైవ మతం అంటే ఆల్రెడీ చెప్పాను, 3 శాఖలు ఏర్పడ్డాయి, పాశుపతం, కాపాలికం, కాలాముకులు అనేసి. సో శైవ క్షేత్రాలు లైక్ ద్రాక్షారామం, శ్రీశైలం, వేములవాడ, త్రిపురాంతం, ఇవి మాత్రమే కాకుండా శైవ శాఖలకు సంబంధించి కొన్ని శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ కూడా చెప్పాయి. త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్, మల్కాపురం ఇన్స్క్రిప్షన్ కూడా చెప్పాయి. రైట్. అయితే ఇక్కడ శైవ వైష్ణవాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా ఏర్పడ్డాయి అనేసి మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించే హరిహర పూజా విధానాన్ని కూడా దీనికి సొల్యూషన్గా ఏర్పరచడం జరిగింది. రైట్. అదేవిధంగా స్త్రీ దేవతలను, గ్రామ దేవతలను కూడా పూజించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జోగులాంబ అవ్వచ్చు, దుర్గా అవ్వచ్చు, కాకతీయుల దైవం అయినటువంటి కాకతీ దేవత అవ్వచ్చు. సో ఈ విధంగా ఇక్కడ స్త్రీ దేవతలను, గ్రామ దేవతలను కూడా పూజించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వీరగల్లు ఆరాధన కూడా ఇక్కడ ఉండేదనేసి మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మతపరమైనటువంటి రిలీజియస్ కండిషన్స్ గురించి మనం చదువుకుంటాం. ఇకపోతే వాస్తు శిల్పకళ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనకి ప్రత్యేకంగా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ అంశాన్ని చదువుకోండి. సో ఇక్కడ చాలా వరకు కోటలు అవ్వచ్చు, దేవాలయాలు అవ్వచ్చు, తోరణ నిర్మాణాలు జరిగాయి. సో తోరణాసు, టెంపుల్స్ అండ్ ఆల్సో ఫోర్ట్స్. సో ఇవి చాలా వరకు నిర్మించడం జరిగింది. సో ఫోర్ట్స్ అయితే దేవరకొండ, రాచకొండ, గోల్కొండ, ఓరుగల్లు ఫోర్ట్స్ని ఏర్పాటు చేశారు. దేవాలయాలు జైన మతానికి సంబంధించి, వైష్ణవ మతానికి సంబంధించి, ఈవెన్ శైవ మతానికి సంబంధించి చాలా వరకు దేవాలయాల నిర్మాణం జరిగింది. తోరణాస్ అంటే మనకి 1000 స్తంభాల గుడికి సంబంధించినటువంటి తోరణాలు. సో ముఖ్యంగా రుద్రదేవుడు నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి ఇక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ తోరణాల నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో 1000 స్తంభాల గుడి అని చెప్పడమే కాకుండా తోరణాలు అని చెప్పడం కాకుండా ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ చేస్తే చాలా బాగుంటుంది, వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్. ఈ విధంగా రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి కట్టించాడని, రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని కట్టించారని, సో ఇది కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారనేసి. ఎందుకు అంటే ప్రత్యేకంగా రామప్ప దేవాలయం గురించి చెప్తున్నామంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా రామప్ప దేవాలయాన్ని గుర్తించడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని ఎక్కువగా కోట్ చేయండి, చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా పద్మాక్షి, స్వయంభూ, కేశవాలయం, పిల్లల మర్రి వంటి దేవాలయాలు కూడా ఏర్పాటు చేశారు. రైట్. ఈ విధంగా అక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉందనేసి మనకు అర్థమవుతుంది. ఒకటి ఫోర్ట్స్ పరంగా టెంపుల్స్, తోరణాసు ఉన్నాయనేసి చెప్పండి. సో దానికి సంథింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్, దక్షిణ శైలి, ద్రవిడియన్ స్టైలు, ఈ టైప్ ఆఫ్ అన్ని అంశాలు చెప్తే సరిపోతుంది. రైట్. ఇఫ్ ఇన్ కేస్ కాకతీయులకు సంబంధించి ఇంట్రొడక్షన్ అడిగితే అలా రాయండి. సో శాతవాహనుల అనంతరం సుమారు 1000 సంవత్సరాలకు తెలుగు ప్రాంతాలన్నింటినీ ఏకం చేసి పరిపాలించిన రాజులు కాకతీయులు. సో ఆఫ్టర్ శాతవాహనాస్ తర్వాత ఈ తెలుగు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలని ఏకం చేసి పరిపాలించినటువంటి రాజ్యం ఏదైనా ఉందంటే శాతవాహనుల తర్వాత అది కాకతీయులే. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్స్ రాయండి. సో వీళ్ళు ఏకం చేసి పరిపాలించడమే కాదు, సుదీర్ఘమైన సుస్థిరమైన పాలన కూడా వీళ్ళ కాలంలో వచ్చింది. ఇది మాత్రమే కాకుండా వాస్తు శిల్పకళ అభివృద్ధి కూడా జరిగింది. సో ఏంటి ఆ వాస్తు శిల్పకళ అభివృద్ధి? రామప్ప దేవాలయం అవ్వచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, స్వయంభూ దేవాలయాలు కావచ్చు. సో ఈ విధంగా ఎన్నో రకాలుగా వాస్తు శిల్పకళ అభివృద్ధి కూడా ఇక్కడ జరిగింది. సో ఈ విధంగా కాకతీయులకు సంబంధించినటువంటి అంశాలు కవర్ చేసుకుంటే మీరు అటు తెలంగాణ హిస్టరీలోను, ఈవెన్ ఇండియన్ హిస్టరీలో కూడా కవర్ చేసినట్టే ఉంటుంది. సో ఈ అంశాన్ని కనుక మీరు ఖచ్చితంగా చదువుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నన్ను నమ్మండి, ఖచ్చితంగా కాకతీయుల గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు, శాతవాహనస్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ రెండిటి నుంచి ప్రశ్నలు రాలేదు అంటే అది అక్కడ పేపర్ అంటూ ఉండదు. సో ఈ 2 అంశాల మీద ప్రత్యేకంగా అడుగుతారు కాబట్టి ఈ 2 అంశాలని ఖచ్చితంగా చదువుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే భక్తి మూమెంట్. సో భక్తి ఉద్యమం గురించి. సో దీనికి సంబంధించి ఇంట్రొడక్షన్ ఎలా రాయొచ్చు? హిందూ మతంలోని దురాచారాలను, మూఢనమ్మకాలను తొలగించి హిందూ మతాన్ని మరియు సమాజాన్ని సంస్కరించేందుకు మధ్యయుగాల్లో ప్రారంభమైన మత ఉద్యమమే భక్తి ఉద్యమంగా చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ ఆ టైంలో హిందూయిజంలో సోషల్ ఈవిల్స్ అవ్వచ్చు, సూపర్స్టిషియన్ బిలీవ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీటన్నిటినీ ప్రక్షాళన చేస్తూ హిందూ మతంలో రీఫార్మ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే భక్తి ఉద్యమం ఏర్పడింది. సో అసలు ఎందుకు భక్తి ఉద్యమం ఏర్పడింది, దానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే హిందూ మతంలో చాలా వరకు దురాచారాలు ఉన్నాయి. సో ఏంటి ఆ సోషల్ ఈవిల్స్ అంటే, ఒకటి కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్, అన్టచబిలిటీ, అంటరానితరం, అదేవిధంగా బ్రాహ్మణికల్ డామినేషన్, బ్రాహ్మణ ఆధిక్యత,
రైట్. ఇది మాత్రమే కాకుండా వేదాస్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ సంస్కృతం అనేది కొంతమందికే కేంద్రీకృతం అయిపోయింది. సో ఈ విధంగా చాలా వరకు సామాజిక దురాచారాలు అనేవి ఎక్కువగా అయిపోయాయి. హిందూ మతం ఆధిక్యత పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ భక్తి ఉద్యమం ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకరాచార్యులు కావచ్చు, విశిష్ట అద్వైతాన్ని తీసుకొచ్చినటువంటి రామానుజాచార్యులు, వల్లభాచార్యులు. సో ఈ విధంగా ఎంతోమంది భక్తి ఉద్యమకారులు హిందూ మత ఆధిక్యత కోసం, హిందూ మతాన్ని పునరుద్ధరణ చేయడం కోసం భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది మాత్రమే కాకుండా అప్పుడు చాలా వరకు రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి పెరిగిపోయాయి. వీటిని కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ భక్తి ఉద్యమం వచ్చింది. రైట్. ఇది మాత్రమే కాకుండా ఇస్లాం యొక్క ప్రభావం కూడా ఎక్కువగా కనిపించింది. సో ముఖ్యంగా సూఫీ ఉద్యమం ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్టు భారతీయుల మీద పడటం వల్ల చాలా మంచి ఫలితాలను సాధించింది. సో మెయిన్గా సూఫీ మతంలో ఫ్రెటర్నిటీ గురించి, ఈక్వాలిటీ గురించి, పీస్ గురించి, హార్మోనీ గురించి, సో ఈ విధంగా వాళ్ళు చాలా వరకు సిద్ధాంతాలను తీసుకురావడం జరిగింది. సో ఈ అంశాలే చాలా వరకు భక్తి ఉద్యమకారుల మీద ఇంపాక్ట్ చూపించి హిందూ మతంలో ఏవైతే సామాజిక దురాచారాలు ఉన్నాయో వాటిని నివారించడానికి భక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో ఈ విధంగా కారణాలు, రీజన్స్ గురించి చెప్పుకున్న తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ భక్తి మూమెంట్. సో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి అంశాలను అనుసరించారు ఈ భక్తి ఉద్యమంలో అంటే ప్రత్యేకంగా యజ్ఞయాగాదులు, కర్మకాండలు, క్రతువులు ఏవైతే ఉన్నారో వాటన్నిటిని కూడా ఖండించారు. సో రిచువల్స్ ఏవైతే ఉన్నారో వాటన్నిటిని కూడా బంద్ చేశారు. ఇది మాత్రమే కాకుండా మోక్షాన్ని పొందాలంటే భక్తి మార్గం ద్వారా సాధించవచ్చు అని అన్నారు. సో అప్పటి వరకు కూడా పెద్ద పెద్ద హోమాలు, కార్యాలు, యజ్ఞాలు చేస్తేనే మోక్షం అందుతుందనే ఒక సామాజిక ఇదో అయితే ఉంది. సో వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ మోక్షం పొందాలంటే భక్తి ద్వారా సాధించవచ్చు అని చెప్పారు. రైట్. ఇది మాత్రమే కాకుండా అప్పుడు డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నివారించడానికి వీళ్ళందరూ వచ్చారు. రైట్. ఇది మాత్రమే కాకుండా ఈక్వాలిటీని, బ్రదర్హుడ్, ఫ్రెటర్నిటీని, రిలీజియస్ టాలరెన్స్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. సో సమానత్వాన్ని, సోదర భావాన్ని, అదేవిధంగా మత సామరస్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ భక్తి ఉద్యమకారులు ముందుకు రావడం జరిగింది. రైట్. ఇందులో ముఖ్యంగా గురు శిష్య పరంపరను పాటించడం జరిగింది. నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఐడియోలేటరీ, దేవతారాధన, విగ్రహారాధన ఏదైతే ఉందో దాన్ని కొంతమంది విభేదించారు, కొంతమంది దాన్ని అనుసరించారు. సో ఆ విధంగా సగుణ భక్తి, నిర్గుణ భక్తి అనే రెండు సెక్స్ ఏర్పడ్డాయి. సో సగుణ భక్తి అనేది చాలా మోడరేట్స్గా ఉండి దేవతారాధన చేస్తూ ఉండేవాళ్ళు. నిర్గుణ భక్తి అంటే వీళ్ళు ఎక్స్ట్రీమిస్టులు లాగా, లైక్ అతివాదులు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో వాళ్ళలాగా. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కు మతాన్ని స్థాపించినటువంటి గురునానక్, కబీర్ దాస్ వీళ్ళందరూ నిర్గుణ భక్తిని పాటిస్తే మిగతా వాళ్ళందరూ కూడా సగుణ భక్తిని ఆరంభించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, దేవుడు ఒక్కడే, ఆయనే ఓమ్ని ప్రజెంట్గా ఉంటారనేసి చెప్పారు. దేవుణ్ణి చూడటానికి, దేవుణ్ణి కలవటానికి మనకి భాష అంటూ ఏమీ అవసరం లేదు, ఒకే ఒక్కటి ఉండాలి. అదేంటంటే నిస్వార్థమైనటువంటి భక్తి ఉంటే సరిపోతుంది, మనం మోక్షాన్ని అందుకోగలం, దేవుణ్ణి కూడా ఆశ్రయించగలం అని చెప్పారు. సో ఈ విధంగా సగుణ, నిర్గుణ భక్తి మధ్య డిఫరెన్సెస్ చూస్తే సగుణ భక్తిలో దేవుడికి రూపం ఇచ్చారు, నిర్గుణ భక్తిలో దేవుడికి రూపాన్ని ఇవ్వలేదు. సగుణ భక్తిలో ముఖ్యంగా ఉదాహరణలు చూస్తే తులసీదాసు, మీరాబాయి, సూర్యదాస్గా మనం చెప్పుకుంటాం. అదే నిర్గుణ భక్తిలో అయితే కబీరు, గురునానక్ గారు. సో ముఖ్యంగా సగుణ భక్తిలో బ్రాహ్మణ ఆధిక్యతను ఖండించలేదు, కుల వ్యవస్థని ఖండించారు కానీ బ్రాహ్మణ ఆధిక్యతను ఖండించలేదు వాళ్ళు ఎక్కువగా. దేవతారాధనను, విగ్రహారాధనను కూడా పాటించడం జరిగింది. అయితే నిర్గుణ భక్తిలో పూర్తిగా బ్రాహ్మణాధిక్యతను ఖండించారు, కుల వ్యవస్థని ఖండించారు, దేవతారాధన కూడా, విగ్రహారాధన కూడా ఖండించారు. సో వీళ్ళు దేవుడికి రూపం అంటూ ఏమీ ఉండదు, సో దేవుడికి రూపం అంటూ ఏమీ ఉండదనేసి నిర్గుణ భక్తికారులు నమ్మడం జరిగింది. సో ఈ విధంగా సగుణ, నిర్గుణ భక్తి మధ్య డిఫరెన్సెస్ చూసినాక భక్తి ఉద్యమం యొక్క ఇంపాక్ట్, ప్రభావం ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని పరిశీలిస్తే మెయిన్గా హిందూ రిలీజియన్ అనేది రివైవల్ అయింది, పునరుద్ధరణ జరిగింది, పునరుజ్జీవనం వచ్చింది. రైట్. హిందూ ముస్లిం బాయి బాయ్, సో వీళ్ళిద్దరి మధ్య టాలరెన్స్, ఫ్రెటర్నిటీ అనేది వచ్చింది. సో గురునానక్, అదేవిధంగా కబీర్ దాసు వీళ్ళందరూ కూడా హిందూ ముస్లిం బాయి బాయిగా చేశారు. సో దీనివల్ల మత సామరస్యాన్ని, సమానత్వాన్ని, సోదరభావాన్ని పెంపొందించడం జరిగింది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించగలిగారు. జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించగలిగారు. సో చాలా వరకు ప్రీచ్ చేయడం జరిగింది నిమ్న కోణాల వాళ్ళే. ఈవెన్ చాలా వరకు అణగారిన వర్గాలు,
దళితులు లేకపోతే శూద్రులు వీళ్ళే ప్రీచ్ చేయడం జరిగింది. సో దట్స్ వై క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద, జెండర్ డిస్క్రిమినేషన్ మీద ఎక్కువగా వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నామ్దేవ్, ఏక్నాథ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మనం అంశం గురించి చెప్తే ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాయండి. హిస్టరీలో ఎగ్జాంపుల్స్ రాయాలి, ఎకానమీలో అయితే డేటా రాయాలి. సో ఈ విధంగా ఎన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే అంత మంచి వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో అది హిస్టరీ సమాధానాలు కనిపిస్తుంది. అలా కాకుండా నార్మల్గా రాసామంటే చాలా జనరల్ అయిపోతుంది, రైట్. అదేవిధంగా జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మీరాబాయి గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ప్రమోట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రాంతీయ భాషల్లో కూడా లిటరేచర్ రావడం జరిగింది, సాహిత్యం వచ్చింది. సో హరిహర నాదులు ఒక్కరే అనేసి ఒక విధానం కూడా తీసుకురావడం వల్ల అప్పుడు శైవ వైష్ణవుల మధ్య ఉన్నటువంటి విభేదాలకు కూడా అడ్డుకట్ట వేయగలిగింది భక్తి ఉద్యమం. సో ఈ విధంగా భక్తి ఉద్యమం యొక్క ఇంపాక్ట్ అనేది ఉందని చదువుకోవచ్చు. సో మధ్యయుగంలో, మీడియవల్ టైంలో 11th to 17th సెంచరీ మధ్య హిందూ మతంలో ప్రారంభమైన భక్తి ఉద్యమం సమకాలీన సమాజాన్ని, సో కాంటెంపరీ సొసైటీని, రిలీజియస్ని సంస్కరిస్తూ భాషల అభివృద్ధికి దోహదపడుతూ ఆధునిక హిందూ సంస్కృతి ఆవిర్భావానికి కావలసిన వేదికను ఏర్పరచడంలో విజయం సాధించిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా భక్తి ఉద్యమానికి సంబంధించి కన్క్లూజన్స్ ఇచ్చుకోవాలి. సో మిడేవల్ టైం 11th to 17th సెంచరీలో హిందూ మతంలో ప్రారంభమైన భక్తి ఉద్యమం సో కాంటెంపరీ సొసైటీ, రిలీజియన్ని రిఫార్మ్స్ చేస్తూ అక్కడ ఏవైతే స్థానిక భాషలు, రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేయడానికి కూడా చాలా వరకు దోహదపడింది. అట్ ది సేమ్ టైం మోడర్న్ సొసైటీకి ఒక బేస్గా కూడా ఈ భక్తి ఉద్యమం ఏర్పడింది అనేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చెప్తూనే ఇఫ్ ఇన్ కేస్ భక్తి ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళ ఉదాహరణలు ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్య అద్వైత ఫిలాసఫీ చెప్పాడు, రామానుజాచార్యులు విశిష్ట అద్వైతం గురించి చెప్పారు, రైట్. ఈ విధంగా వీళ్ళ గురించి చదువుకోవాలి. వల్లభాచార్యులు ద్వైత అద్వైతం గురించి, రైట్, విశిష్ట అద్వైతం గురించి, ద్వైతం గురించి, రైట్. లేకపోతే సూఫిజంలో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్స్ ఏంటంటే సేమ్ లైక్ భక్తి ఉద్యమంలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆ అంశాలే ఇక్కడ కూడా ఉంటాయి, రైట్. ఈ విధంగా భక్తి ఉద్యమం గురించి చదువుకోవాలి. ఇకపోతే మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే ఢిల్లీ సల్తనేట్స్ గురించి. సో ఈ ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది. సో ముఖ్యంగా ఢిల్లీ సల్తనేట్స్లో ఇఫ్ ఇన్ కేస్ సపరేట్గా అడిగితే అల్లావుద్దీన్ ఖిల్జీలో తీసుకొచ్చినటువంటి మార్కెట్ రిఫార్మ్స్, మార్కెట్ సంస్కరణలు ఏంటి అని అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది, రైట్. ఇకపోతే ఢిల్లీ సుల్తనేట్స్లో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ హౌఎవర్ ఇది ముస్లిం స్టేట్ కాబట్టి ఖచ్చితంగా ఇస్లామిక్ స్టేట్ని అనుసరిస్తారు. ఈవెన్ ఇస్లాం రిలీజియన్ బేస్ చేసుకొని మొత్తం పరిపాలన అనేది ఉంటుంది. ల్యాండ్ రెవెన్యూ అనేది అబౌట్ 1/3 వరకు ల్యాండ్ రెవెన్యూని ట్యాక్స్గా వేసేవారు. సుల్తాన్కే అల్టిమేట్ అథారిటీ ఉండేది. ఈవెన్ మిలిటరీ అవ్వచ్చు, లీగల్ అవ్వచ్చు, పొలిటికల్లో సుల్తాన్కే అల్టిమేట్ అథారిటీస్ అనేవి ఉంటాయి. కాకపోతే సక్సెషన్ ఏదైతే ఉందో, వారసత్వం ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్గా క్లారిటీ అనేది లేదు. నో క్లియర్ ఆఫ్ సక్సెషన్ ఉంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. సో మేజర్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు. మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సుల్తాన్కి ఏమైనా అడ్వైజెస్ ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్కి సంబంధించి అయితే దివానీ విజరాత్ అవ్వచ్చు, మిలిటరీకి అయితే దివానీ అర్జ్ అవ్వచ్చు, అగ్రికల్చర్కి అయితే దివానీ కోహి. సో ఈ విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవారు. డిపార్ట్మెంట్స్ కూడా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దివానీ విజరత్ అంటే ఫైనాన్స్, దివానీ అరీజ్ అంటే మిలిటరీకి సంబంధించి, దివానీ కోహి అంటే అగ్రికల్చర్కి సంబంధించి. ఇది మాత్రమే కాకుండా చెహరా బాగ్ సిస్టమ్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి, చెహరా బాగ్ అనే సిస్టమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని గురించి జస్ట్ చెహరా బాగ్ అనే సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి ఇఫ్ ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి ఏవైనా తెలిస్తే రాయండి. బట్ దీని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే టైం వేస్ట్ అయిపోతుంది, రైట్. అదేవిధంగా మిలిటరీకి సంబంధించి ఏవైతే శాలరీస్ ఉన్నాయో వాటిని క్యాష్ రూపంలో అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచే స్టార్ట్ అయింది, రైట్. అదేవిధంగా ఇక్కడ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే ఈ విధంగా డివిజన్ చేశారు. ఇక్తాస్ గాను, సిక్స్ గాను, పరగనాసు, విలేజెస్గా డివిజన్ చేశారు. ఫస్ట్ది ఏంటి, ఇక్తాగాను, తర్వాత సిక్, తర్వాత పరగనాస్, లాస్ట్కి విలేజ్. సో ఈ ఇక్తాకి ముక్తీసు లేకపోతే ఇక్తాదార్సే హెడ్గా ఉండేవారు. సిక్ అయితే సిక్దార్సు, పరగనాస్కి అమీల్ ఉండేవారు, విలేజ్కి ముక్కదాం వాళ్ళు ఉండేవారు. సో ఈ విధంగా ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది డివిజన్ జరిగింది. ఇక్తాస్, సిక్, అదేవిధంగా పరగనాసు, లాస్ట్కి విలేజ్, రైట్. ఈ విధంగా పరిపాలన ఉన్న తర్వాత సో ఇందాక చెప్పినట్టే అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చినటువంటి మార్కెట్ రిఫార్మ్స్ ఏంటి అనే అంశం గురించి
మనకి ఈవెన్ ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా అడిగారు కాబట్టి మనకి ఇక్కడ అడగడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే ఢిల్లీ సుల్తానేట్స్ గురించి అడిగారు కాబట్టి. రైట్, మేజర్గా అల్లావుద్దీన్ ఖిల్జీని తీసుకొచ్చినటువంటి కొన్ని మిలిటరీ రిఫార్మ్స్ చూసుకుంటే ఆయన పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీని తీసుకున్నాడు. ఈవెన్ ఆర్మీకి కూడా శాలరీస్ అన్నీ కూడా క్యాష్ రూపంలో ఇచ్చేవారు. రైట్, అది మాత్రం కాకుండా చెహరా దాగ్ సిస్టమ్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. రైట్, ముఖ్యంగా ఈయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటంటే మార్కెట్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈయనకి చాలా మంచి పేరు వచ్చింది. సో ముఖ్యంగా ఏం చేశాడు, మార్కెట్ సంస్కరణలో మార్కెట్స్ మీద ప్రాపర్గా కంట్రోల్ పెట్టాడు, నియంత్రణ చేశాడు, ప్రైజ్ మీద రెగ్యులేషన్ చేశాడు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అయింది. రైట్, సపరేట్గా కొన్ని 4 మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ఏంటవి, ఆహార ధాన్యాలు గ్రెయిన్స్కి సంబంధించి సపరేట్ మార్కెట్, క్లాత్స్ అండ్ గ్రాసరీకి సంబంధించి సపరేట్ మార్కెట్, హార్సులకి, స్లేవ్స్కి, క్యాటిల్కి సపరేట్ మార్కెట్, మిస్లేనియస్ ఏవైనా సంబంధిత అంశాలు ఉంటే వాటికి సపరేట్ మార్కెట్. సో ఈ విధంగా 4 రకాల ప్రత్యేకంగా మార్కెట్లు ఏర్పాటు చేశాడు. ఫస్ట్ది ఆహార ధాన్యాల కోసం, రెండో చేనేత వస్త్ర పరిశ్రమల కోసం, మూడోది గుర్రాల కోసం, బానిసల కోసం, అదేవిధంగా క్యాటిల్స్ కోసం, నాలుగోది ఇతర చిన్న చిన్న సంబంధిత అంశాల కోసం 4 మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ఈవెన్ మార్కెట్ మీద పూర్తిగా రెగ్యులేషన్ చేశాడు, ప్రైస్ మీద కూడా రెగ్యులేషన్స్ చేశాడు. ఈచ్ మార్కెట్ని కంట్రోల్ చేసేదానికి ఒక సూపరింటెండెంట్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన్నే షానా ఈ మండి అని పిలిచడం జరిగింది. సో ప్రతి మార్కెట్ని కంట్రోల్ చేయడానికి ఒక సూపరింటెండెంట్ పెట్టాడు. ఆ సూపరింటెండెంట్ ఎవరంటే షానా ఈ మండి గారు. ఓకే, నిరంతరం మార్కెట్ సంబంధిత రిపోర్ట్లను తెలుసుకోవడానికి 2 అధికారులను కూడా పెట్టాడు. సో కేవలం మార్కెట్ మీద రెగ్యులేషన్స్ అవి పెట్టడమే కాకుండా అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది డైలీ రిపోర్ట్స్ని తీసుకోవడానికి 2 ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేశారు. ఒకటి బరీద్ అయితే రెండోది మునిహియార్. ఒకటి బరీదు, 2 మునిహియార్. రైట్, సో ఈ విధంగా మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలౌ చేయలేదు. సో ఈ విధంగా ఉంటే బ్లాక్ మార్కెట్ను కూడా కంట్రోల్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా బ్లాక్ మార్కెట్ను కూడా కంట్రోల్ చేశారు. సో ఎప్పుడైతే హోర్డింగ్స్ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఈ హోర్డింగ్స్ని కంట్రోల్ చేయడం వల్లనే ప్రైస్ను కూడా రెగ్యులేట్ చేయగలిగాడు. రైట్, ఇది మాత్రమే కాకుండా ఫెమైన్ వచ్చినప్పటికీ కూడా అవే ధరలు మెయింటైన్ చేసేవాడు. కొంచెం పిచ్చోడు కదా. సో ఫెమైన్ వచ్చినప్పటికీ కూడా అవే ధరలను మెయింటైన్ చేశాడు. సుల్తాన్ తీర్పులను ధిక్కరిస్తే కఠినమైన శిక్షలు. ఇప్పుడు ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటున్నామో ఆ విధంగా సుల్తాన్ ఏదైనా తీర్పు ఇచ్చాడంటే దాన్ని పాటించాల్సిందే. సో దాన్ని నువ్వు క్వశ్చన్ కూడా చేయలేవు. ఈవెన్ ఇప్పుడు హైకోర్టులో ఏదైనా తప్పు సరైనటువంటి మనకి అనుకూలంగా తీర్పు రాకపోతే మనం అట్లీస్ట్ సుప్రీంకోర్టుకైనా వెళ్ళొచ్చు. బట్ అప్పుడు ఢిల్లీ సుల్తానేట్స్ కాలంలో ఇఫ్ ఇన్ కేస్ సుల్తాన్ ఏది చెప్తే అదే వినాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈవెన్ మర్చెంట్ వాజ్ రెగ్యులేటెడ్ అండర్ మార్కెట్ డిపార్ట్మెంట్. ఈవెన్ మర్చెంట్స్ని కూడా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు మార్కెట్ డిపార్ట్మెంట్లో, వాళ్ళ మీద కూడా రెగ్యులేషన్స్ ఉండేవి. లిక్కరు, ఇంటాక్సికేషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రొహిబిట్ చేశాడు. రైట్, ఈ విధంగా మార్కెట్ రిఫార్మ్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చాడు. ఇఫ్ ఇన్ కేస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ తీసుకొచ్చాడు. ఆ 5 ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఆయన పిచ్ తుగ్లక్ కూడా అన్నారు. సో ఏంటంటే అది ఫస్ట్ క్యాపిటల్ని ఢిల్లీ నుంచి దేవగిరికి ట్రాన్స్ఫర్ చేశాడు. రైట్, అదేవిధంగా ఇరాక్ మీద దాడి చేయడానికి చాలా పెద్ద ఆర్మీని క్రియేట్ చేసుకున్నాడు, తర్వాత ఆపేశాడు. రైట్, అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూని ఇంక్రీజ్ చేశాడు. అయితే గంగా దోవబ్లో వచ్చినటువంటి ఫెమైన్ వల్ల ఇది కూడా రివర్స్ కొట్టేసింది. టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశాడు, కాకపోతే ఇది కూడా ఫెయిల్ అయింది. కొరాచెల్ ఎక్స్పెడిషన్ ఇది కూడా ఫెయిల్ అయింది. సో ఇవన్నీ కూడా కాంటెంపరీలో చాలా పెద్ద పెద్ద రిఫార్మ్స్. ఈవెన్ ఈ రిఫార్మ్స్ తీసుకొస్తే దేశ ఆర్థిక వ్యవస్థ గతిలో మారుతాయి. బట్ అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రిఫార్మ్స్ తీసుకురాకపోతే అవి ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతాయి. సో ఆ విధంగానే మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చినటువంటి ఎన్నో రిఫార్మ్స్ బ్యాక్ ఫైర్ అయ్యాయి. అందుకనే ఆయన పిచ్ తుగ్లక్ కూడా అన్నారు. రైట్, ఇందులో ముఖ్యంగా ఢిల్లీ సల్తనట్కి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పకళ అభివృద్ధి గురించి మనకి ప్రత్యేకంగా అడుగుతారు. సో స్లేవ్ డైనాసిటీలో మమ్లుక్ స్టైల్ని తీసుకొచ్చారు. దేవాలయాలను మసీదులుగా మార్చివేశారు వీళ్ళు. స్లేవ్ డైనాసిటీ ఫస్ట్ది కదా, స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. సో ఈ విధంగా ఢిల్లీ సల్తనట్లో 5 డైనాసిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ డైనాసిటీ అయినటువంటి బానిస వంశం స్లేవ్ డైనాసిటీ మమ్లుక్ స్టైల్ని తీసుకొచ్చింది. అయితే చాలా వరకు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మాస్కులుగా, మసీదులుగా మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కవాతుల్ ఇస్లాం, కుతుబ్ మినార్. సో ముఖ్యంగా ఈ కవాతుల్ ఇస్లాం అనేది మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ అడిగారు డైరెక్ట్గా. రైట్, ఈ కవాతుల్ ఇస్లాం, కుతుబ్ మినార్ ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పుడు టెంపుల్స్. సో వాటిని మసీదులుగా మార్చారు. ఖిల్జీ టైంలో సెల్జుక్ స్టైల్ తెచ్చారు. సో రెడ్ శాండ్ స్టోన్ని, ఆర్క్ అండ్ డోమ్ను సిమెంటింగ్ ఏజెంట్గా మోర్టార్ను వినియోగించడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా అలై దర్వాజా, సిరి ఫోర్ట్ అనేది ఉంది. తుగ్లక్ టైంలో ఆర్కిటెక్చర్ అనేది
బ్యూటిఫికేషన్ కంటే దృఢంగా కట్టాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చాలా వరకు చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే గ్రే శాండ్ స్టోన్ వినియోగించడం జరిగింది. రైట్, దానికి ఎగ్జాంపుల్గా తుగ్లకాబాదు, జహాపనా, కోట్లా అనే వీటిని నిర్మించడం జరిగింది. తర్వాత సయ్యద్ డైనస్టీ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇస్లామిక్ రిలీజియన్. అండ్ ఆల్సో చాలా వరకు ఆర్కిటెక్చర్లో డెకరేషన్ అనేది ఎక్కువగా పెరిగింది సయ్యద్ డైనస్టీ నుంచే. సో వీళ్ళు బ్లూ టైల్స్ని యూజ్ చేశారు. తర్వాత లాస్ట్ డైనస్టీ అయినటువంటి లోడీ డైనస్టీలో డబల్ డోమ్ని కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. బ్యూటిఫికేషన్ పెరిగింది, స్ట్రాంగర్గా ఉంది, ఈవెన్ స్టేబుల్గా కూడా ఉంది. సో ఈ విధంగా లోడీ డైనస్టీలో అనేక రిఫార్మ్స్ వచ్చాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో. రైట్, దీనికి ఎగ్జాంపుల్గా ఆగ్రా సిటీని మనం చెప్పుకోవచ్చు. మధ్యయుగాల్లో హిందూ ముస్లిం సంస్కృతి కలయిక వల్ల భారతదేశంలో ఏర్పడిన ఒక మిశ్రమ సంస్కృతి ఇండో ఇస్లామిక్ కల్చర్గా చెప్పుకుంటాం. దానికి సంబంధించి కొన్ని అంశాలు ఏవైనా ఉంటే వాటి గురించి కూడా మనం ప్రత్యేకంగా చదువుకుందాం. రైట్, ముఖ్యంగా ఇండో ఇస్లామిక్ సంబంధించి ఏ విధంగా ఏర్పడింది అని అడుగుతారు కాబట్టి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ సంబంధిత అంశాల గురించి కూడా మనం పర్టికులర్గా డిస్కస్ చేసుకుందాం. రైట్, ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ స్టైల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఏంటి ఆ లక్షణాలు అనే అంశాన్ని చూస్తే జస్ట్ సింగిల్ పాయింట్గా ఇస్తా, వీలైతే మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ ఆర్క్ అండ్ డోమ్ అనే వ్యవస్థను తీసుకొచ్చారు. ఆర్క్ అండ్ డోమ్ లైక్ ఇప్పుడు ఈ విధంగా వ్యవస్థను తీసుకొచ్చారు. రైట్, ఆర్క్ అండ్ డోమ్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మినార్స్ని నిర్మించడం జరిగింది. రైట్, ఈ విధంగా పెద్ద పెద్ద మినార్స్ని, పెద్ద పెద్ద పిల్లర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మన కుతుబ్ మినార్ ఏదైతే ఉందో అటువంటి మినార్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిమెంటింగ్ ఏజెంట్గా మోర్టార్ని కూడా వినియోగించడం జరిగింది. రైట్, అప్పటి వరకు కూడా సిమెంటింగ్ ఏజెంట్ ఏది ఉండేది కాదు, బట్ ఇండో ఇస్లామిక్ స్టైల్లోనే సిమెంటింగ్ ఏజెంట్గా మోర్టార్ని వినియోగించారు. రైట్, ఆ తర్వాత హ్యూమన్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించారు. సో మోస్ట్లీ మన హిందూ టైప్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా హ్యూమన్ రిప్రజెంటేషన్ ఉండేది, బట్ ఇండో ఇస్లామిక్ స్టైల్లో చాలా వరకు హ్యూమన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది. తర్వాత చాలా వరకు టెంపుల్స్నే వీళ్ళు మసీదులుగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టే మమ్లుక్ స్టైల్ అవ్వచ్చు, సెల్జుక్ స్టైల్ అవ్వచ్చు, ఇందులో చాలా వరకు మసీదుల్ని దేవాలయాల్ని మసీదులుగా మార్చారు. రైట్, ఆ తర్వాత క్యాలిగ్రఫీని ఎక్కువగా వినియోగించారు. ఈవెన్ ఆర్బెస్క్యూ ప్యాటర్న్స్ కూడా ఎక్కువగా వినియోగించడం జరిగింది. సో ఆర్బెస్క్యూ ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఇక్కడ ఏదైతే అనుసరించారో ఈ టైప్ ఆఫ్ దీన్నే సేమ్ ఇలా ఆర్బెస్క్యూ ప్యాటర్న్ని అనుసరించడం జరిగింది. రైట్, ఈ విధంగా డయాగ్రామ్స్ వేసుకోండి, మీకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు కరెక్షన్ చేసే వాళ్ళకి తెలిస్తే ఫైన్, ఇఫ్ ఇన్ కేసు తెలియకపోతే ఇదేదో ఎక్కువగానే రాసాడని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. రైట్, ఆ తర్వాత మోస్ట్లీ జామెట్రికల్ షేప్ ఆఫ్ ప్యాటర్న్లో ఎక్కువగా నిర్మాణాలు చేయడం జరిగింది. రైట్, ఇది మాత్రమే కాకుండా జాలీ వర్క్ని ఎక్కువగా వినియోగించారు. జాలీ వర్క్ని రైట్, మనం ఇప్పుడు ఆగ్రాకి వెళ్ళినప్పుడు తాజ్మహల్ చూస్తే ఖచ్చితంగా స్టార్టింగ్లో జాలీ వర్క్ ఇలా ఉంటుంది కదా. సో మోస్ట్లీ చాలా వరకు ముస్లిం సంబంధిత ఏవైనా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటే అందులో జాలీ వర్క్ అనేది మనకు కామన్గా కనిపిస్తుంది. రైట్, ఆ తర్వాత 9వ అంశం చూసుకుంటే వాటర్ ఫౌంటైన్స్ ఎక్కువగా కట్టారు. వాటర్ ఫౌంటైన్స్ కావచ్చు, కోర్ట్ యార్డ్లో పూల్స్ కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది. సో చాలా వరకు కోర్ట్ యార్డ్లో పూల్స్ ఉన్నాయి. తర్వాత గార్డెన్స్ని, చార్బాగ్ స్టైల్స్, ఇటువంటివన్నీ కూడా ఇండో ఇస్లామిక్ స్టైల్లోనే భాగంగా చెప్పుకోవచ్చు. చార్బాగ్ స్టైల్, సో ఈ విధంగా ఇలా నడుచుకొని వెళ్తాం, ఎక్కడో గార్డెన్, ఎన్నో గార్డెన్, ఈ విధంగా చార్బాగ్ స్టైల్లో గార్డెన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో లాస్ట్గా పిట్రడోరా టెక్నిక్ను కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ఇండో ఇస్లామిక్ స్టైల్కి సంబంధించినటువంటి అంశాలని మనం చూడొచ్చు. సో వీలైతే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అవసరం ఉంటే లాస్ట్లో రివిజన్ చేయడానికి బాగుంటుందేమో అని. ఆర్క్ అండ్ డోము, మినార్సు, సిమెంటింగ్ మోటారు, హ్యూమన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది, టెంపుల్స్ మసీదుగా కన్వర్ట్ చేయడం జరిగింది. రైట్, కాలిగ్రఫీ, ఆర్బెస్క్యూ ప్యాటర్ను, జియోమెట్రికల్ షేప్ ఆఫ్ ప్యాటర్ను, జాలీ వర్క్, వాటర్ ఫౌంటైన్, కోర్ట్ యార్డ్ పూల్స్, గార్డెన్స్ ఈ విధంగా ఉండేవి. పిట్రోడర్ టెక్నిక్ తీసుకొచ్చారు. రైట్, మిడివెల్లోనే ఇంకో టాపిక్ చూసుకుంటే మొఘల్ సామ్రాజ్యం. సో మొఘల్ ఎంపైర్ గురించి ప్రత్యేకంగా అడగడానికి స్కోప్ ఉంది. సో మొఘల్ టైంలో వాళ్ళ యొక్క పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది. రైట్, అదేవిధంగా వాళ్ళ యొక్క ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఏంటి,
ఏ విధంగా డిక్లైన్ అయింది, ఇటువంటి అంశాల గురించి మనం చదువుకుందాం. సో మోస్ట్లీ ఢిల్లీ సుల్తానేటు, కాకతీయులు, విజయనగరం అవన్నీ చదివాం కాబట్టి దీని గురించి తక్కువగా అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ అడిగిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు అడగడానికి స్కోప్ ఉంది. అలా కాకపోతే అక్బర్ గురించి అడుగుతారు, లేకపోతే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అడుగుతారు. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైనా ఇస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి ఇందాక ఏదైతే ఇండో ఇస్లామిక్ చెప్పానో అవన్నీ ఇక్కడ డంప్ చేసేయండి. అంటే ఈ తక్కువ టైంలో మనం ఏమీ చేయలేం కాబట్టి ఈ అంశాలు చెప్తున్నా. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రాపర్గా చదివి ఉంటే మీరు ఏమైతే ఆలోచించారో అవే రాయండి. ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర కంటెంట్ లేదు అన్నప్పుడు ఇండో ఇస్లామిక్ ఫీచర్స్ ఏవైతే చెప్పానో వాటిని ఇంటర్లింక్ చేసుకొని ఎగ్జాంపుల్స్గా రాయండి. సో ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర పరిపాలనా విభాగం ఏ విధంగా ఉందంటే ఎంపరర్ హెడ్గా ఉంటారు. ఈయన మొత్తం అపాయింట్మెంట్స్, నియామకాలన్నీ కూడా ఈయన చేస్తారు. ఈయన కింద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వజీర్ ఉంటారు. మిలిటరీ హెడ్గా మీర్ బక్సీ ఉంటారు. జ్యుడిషియల్ హెడ్గా క్వాజీ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఎవరంటే ఎంపరర్ నార్మల్గా సుల్తాన్ ఫస్ట్ ఉంటాడు. తర్వాత వజీర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్ గాను, మీర్ బక్సీ ఎవరైతే ఉన్నారో ఆయన మిలిటరీ హెడ్ గాను, క్వాజీ ఏమో జ్యుడిషియల్ హెడ్గా ఉంటారు. సో వీళ్ళకి చాలా వరకు శాలరీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ డ్రైన్ అనేది తగ్గుతుంది. సో ఈవెన్ ప్రపంచ దేశాల నుంచి కూడా ఇండియాకి వచ్చి పనిచేసేవారు ఎప్పుడైతే శాలరీస్ ఎక్కువ ఇచ్చారో. రైట్, ఇకపోతే ప్రావిన్షియల్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే ప్రావిన్షియల్ని కింద విధంగా డివిజన్ చేయడం జరిగింది. ఒకటి సుభాష్, సర్కారు, పరగనాగు, విలేజ్గా విభజించడం జరిగింది. ఇందాక మనం ఢిల్లీ సల్తనేట్స్కి అయితే ఇక్తాగాను, సిక్, పరగనాగాను, తర్వాత విలేజ్గా విభజించడం జరిగింది. ఇక్కడైతే సుబా, సర్కార్, పరగనా, విలేజ్గా విభజించడం జరిగింది. సుబాకి సుబేదారు, సర్కార్కి ఫౌజ్దారు, పరగనాకి సిక్దారు, విలేజ్కి ముక్కద్దాం గారు వ్యవహరించడం జరిగింది. ఇక్కడేంటి, ఇక్తాకి ఇక్తదారు, సిక్కి సిక్దారు, పరగనాకి విలేజ్కి ముక్కదాము, పరగనాకి ఎవరున్నారు ఒకసారి చూద్దాం. సో పరగనాకి అమీల్ ఉండేవాడు. సో ఈ విధంగా ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండేది. రైట్, ఇక్కడ మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనుసరించడం జరిగింది. ఈవెన్ ఆయనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఇస్తూ మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే ఉండేది. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండేది. అందులో సేమ్ మనం అలావుద్దీన్ ఖిల్జీ చెహ్రాదాగ్ సిస్టమ్ ఏదైతే అనుసరించారో ఈవెన్ వీళ్ళు కూడా అదే అనుసరించారు. ఇక్కడ మన్సబ్దారు, జాగీర్దార్ సిస్టమ్లు కూడా అనుసరించడం జరిగింది. ఈవెన్ రిలీజియస్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే టాలరెంట్ పాలసీనే తీసుకొచ్చారు. దానికి సంబంధించి దీలి ఇలాహి అవ్వచ్చు, సులేకుళ్ళు, ఇటువంటి ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చారు. కాకపోతే వీళ్ళందరిలో కల్లా ఔరంగజేబు కొంచెం రిలీజియస్ టాలరెంట్గా లేరు అని మనకు అర్థమవుతుంది. సో ఇది మాత్రం కాకుండా వీళ్ళ సమయంలో తీసుకొచ్చినటువంటి ల్యాండ్ రెవెన్యూ పాలసీస్, ఎలా పన్నులు కలెక్ట్ చేశారు, భూమిని ఏ విధంగా విభజించారు, ఈ టైప్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్ని అంశాలు చదువుకుంటాం. సో మోస్ట్లీ మిగతా అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మిడేవల్లో ఈ అంశాలు కాకపోయినా మిగతా కవర్ చేసాం కాబట్టి ఇన్ కేస్ మనకి ఆప్షన్స్ ఉన్నది కాబట్టి అవైనా రాయొచ్చు. రైట్, ఇకపోతే మొఘల్ ఎంపైర్ అనేది ఏ విధంగా డిక్లైన్ అయిందనే అంశాన్ని చూస్తే వీక్ సక్సెసర్ ఉన్నారు. సో మనకి ఎర్లీ మొఘల్స్తో పోల్చుకుంటే లేటర్ మొఘల్స్ వచ్చారు. సో ఈ లేటర్ మొఘల్స్ అందరూ కూడా వీక్ సక్సెసర్గా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా లా ఆఫ్ సక్సెషన్ ఏదైతే ఉందో అది అబ్సెంట్గా ఉండటం జరిగింది. సో ఎవడు పడితే ఆడే వచ్చాడు, ఎవడు పడితే ఆడు రాజు అయ్యాడు. అమ్మల కొడుకు కాదు, తమ్ముడు కొడుకు, పిన్ని కొడుకు, ఎవరెవరో కొడుకులు అయ్యారు. సో ఈ విధంగా లా ఆఫ్ సక్సెషన్లో అబ్సెన్స్ అనేది ఉండేది. అట్ ది సేమ్ టైం ఔరంగజేబు తీసుకొచ్చినటువంటి రిలీజియస్ పాలసీస్ అండ్ ఆల్సో డెక్కన్ పాలసీస్ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపించాయి. అండ్ ఆల్సో నోబెల్స్, రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీజనరేట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వాళ్ళే వీళ్ళకి ఎగ్నెస్ట్గా కూడా తయారయ్యారు. రైట్, అట్ ద సేమ్ టైం ఆర్మీ కూడా డిటోరియేట్ అవ్వడం జరిగింది. రీజనల్ ఆస్పిరేషన్స్ పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అవ్వచ్చు, అవధ్ అవ్వచ్చు. రైట్, ఈ విధంగా రీజనల్ ఆస్పిరేషన్స్ కూడా పెరిగాయి. ప్రత్యేకంగా చిన్న చిన్న సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఏర్పడ్డాయి. ఎక్స్టర్నల్ ఇన్వేజన్, నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ వీళ్ళు కూడా మొఘల్ సామ్రాజ్యం మీద దాడి చేయడం జరిగింది. ఎకనామిక్గా డిక్లైన్ అవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ వార్లు అవ్వచ్చు, అగ్రికల్చర్ వల్ల, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తగ్గిపోవడం వల్ల ఎకనామిక్గా కూడా డిక్లైన్ అయింది. ఈవెన్ వీళ్ళ సమయంలోనే యూరోపియన్స్ రావడం, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చలాయించడం వల్ల మొఘల్ సామ్రాజ్యం పతనం అయింది. ఇది మాత్రమే కాకుండా షిఫ్టింగ్ ఎలిజియన్స్ టు జమీందార్స్, ఈవెన్ జమీందార్స్ కూడా వీళ్ళకి ఎగ్నెస్ట్గా అవ్వటం వల్ల చాలా వరకు మొఘల్ సామ్రాజ్యం అనేది దెబ్బతిందని చెప్పుకోవచ్చు. రైట్, ఈ విధంగా మీడియేవల్ అంశాలు చదువుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మొత్తం మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఇండియన్ హిస్టరీలో ఒక పార్టు. నెక్స్ట్ సేమ్ ఒక 1 అవర్ లేదంటే 1.5 అవర్ వరకు ఇండియన్ హిస్టరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. రైట్, అయ్యో మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు దీన్ని చాలా బాగా వినియోగించుకోండి. సో మోస్ట్లీ నేను 100కి 100% ఇందులోనే వస్తాయని చెప్పను, కానీ 60% మార్కులు అయితే ఇందులో నుంచి వస్తాయి అనేసి నేను గ్యారంటీ ఇవ్వగలను.
రైట్.